ప్రపంచ దేశాలన్నీ కూడా ఐక్యం అవుతున్నాయి. అరబ్ దేశాలు ఐక్యమవుతున్నాయి. మరి 142 దేశాలు నిన్న ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఓటేశారు. చూసే ఉంటారు, నేను గ్రూప్లో పెట్టారు. 142 దేశాలు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా, అంటే పాలస్తీనా స్వతంత్ర దేశంగా ఏర్పడవచ్చు, దానికి ఆ హక్కు ఉంది, ఆ రైట్ ఉంది దానికి అని మద్దతు తెలుపుతూ 142 దేశాలు వాళ్ళు ఓటింగ్ లో పాల్గొన్నారు. కేవలం ఒక 5-6 దేశాలు మాత్రమే దూరంగా ఉన్నాయి. దాంట్లో భారత్ కూడా ఉండడం అనేది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. మళ్ళీ కాదు, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అన్ని న్యూస్ ఛానల్స్, ఇంటర్నేషనల్, నేషనల్, లోకల్, అన్ని న్యూస్ ఛానల్స్ కూడా కవర్ చేసింది. ఏమంటే ఇజ్రాయెల్ వ్యతిరేకంగా మారిపోయిన భారత్, ఇజ్రాయెల్ కి అమెరికాకి వ్యతిరేకంగా మారిపోయిన భారతదేశం రెండింటి దేశాలకి మారిపోయింది అని వేశారు. ఎందుకంటే ఇప్పటి వరకు మేము అమెరికాతో మాకు జోడి ఉంది, ఇజ్రాయెల్ మాకు దగ్గర బంధువు అని ప్రకటించినటువంటి ఇండియా ఇప్పుడు ఒక్కసారిగా అరబ్ దేశాలతో కలిసిపోయింది. పాలస్తీనా ఒక దేశంగా ఏర్పడడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మేము మద్దతు ఇస్తున్నాం అని ఓటింగ్ లో పాల్గొంటున్నారు వాళ్ళు. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా చాలా మరి వాక్య నెరవేర్పు ఎంత దగ్గరగా ఉందో మనకు కనబడుతూ ఉంది. యేసుక్రీస్తుని 3 కోట్లు తిప్పారు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అవునా? యేసుక్రీస్తు చివరి సమయంలో 3 కోట్లు ఆయన ప్రవేశపెట్టారు. ఏంటా 3 కోట్లు చెప్పండి? పిలాతు కోర్టు, పిలాతు కోర్టు, సన్హెద్రిన్ కోర్టు, మూడోది హేరోదు కోర్టు. గాడ్ బ్లెస్. 3 కోర్టులు. పిలాతు కోర్టు, సన్హెద్రిన్ అంటే యూదులు, ఇజ్రాయెల్ అందరూ ఉంటారు దాంట్లో, అది అందరికి సంబంధించింది. పెద్దలు, మత పెద్దలు ఉంటారు సన్హెద్రిన్ సభలో. అది ఆ కోర్టుల ముందు సన్హెద్రిన్ సభలో ఉంచోబెట్టారు ఆయన్ని. ఆ తర్వాత అక్కడి నుంచి పిలాతు దగ్గర తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పిలాతు చూసి పరిశీలన చేసి, ఇతరులు నాకు ఏ పొరపాటు కనపట్టలేదు, మీరు మోపిన నేరాల్లో అంత తీవ్రంగా మీరు మోపారు కానీ దాంట్లో ఇతని మీద అతగా నాకేం కనిపించట్లేదు. ఆయన రెండోది ఏంటంటే, ఇతను హేరోదు యొక్క అధికారం నుంచి ఆ ప్రాంతం నుంచి వచ్చాడు కాబట్టి తిరిగి మరలా అక్కడికి పంపండి అని పిలాతు మరలా వెనక పంపించాడు, హేరోదు కోర్టుకు పంపించాడు. ఈ హేరోదు యేసుక్రీస్తు గురించి విన్న రాజున ఆయన ఒకసారి కలిస్తే బాగుంటుందని ఎంతో ఆశగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఒకసారి కబురు పెట్టాడు కదా, ఆయన ఒకసారి రమ్మనండి, నేను ఎంతో చూడాలి, ఎంతో ఒకసారి మాట్లాడాలి, ఆయన కార్యాల గురించి నేను తెలుసుకోవాలి అని కబురు పెట్టినప్పుడు ప్రభు ఆయన్ని మరి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి అని ఆయన హేరోదుని తిట్టారు. ఆయన అంటే చూడండి, ఆ యొక్క హేరోదు యేసుక్రీస్తుని గురించి ఎంతగా ఆశ కలిగి ఉన్నాడంటే, ఎప్పుడు చూడాలి, ఎప్పుడు కలవాలి, ఆయన గురించి ఉన్న వార్తలు ఆ హృదయాన్ని ఎంతగానో ఆశ్చర్యపరిచినాయి. హేరోదు యొక్క హృదయాన్ని. నేను ఆయన ఎప్పుడు చూడాలి, ఒకసారి కలవాలి ఆయన అనే ఆశ ఆ హేరోదు యొక్క హృదయంలో ఎంతో ఉంది, కానీ కలవలేకపోయాడు. చివరికి ఆయన కోర్టులోకే వచ్చి నిలబడ్డాడు. ఆయన యేసుక్రీస్తుని చూడాలనుకున్నాడో ఆయన ముందు వచ్చి నిలబడ్డప్పుడు హేరోదు, చూడండి ఒకసారి లూకాసు వార్త 23వ అధ్యాయంలో చూడండి ఏం జరుగుతుంది అక్కడ. ఈ లోక దేశాలన్నీ కూడా ఐక్యం అవడం గల కారణం ఏంటో చూడండి ఒకసారి. లూకాసు వార్త 23వ అధ్యాయము, మీరు ఖాళీగా ఉన్నప్పుడు తర్వాత చూడండి, నేను మనకు అవసరం చూడండి, చదువుతా చూడండి. 8వ వచనం, 6వ వచనంలో పిలాతు చెప్తున్నాడు ఇక్కడ. పిలాతు ఈ మాట విని, ఈ మనుషుడు గలిలయుడా అని అడిగి, ఆయన హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకుని హేరోదు వద్దకు ఆయన పంపారు. మళ్ళా పిలాతు కోర్టులో నుంచి హేరోదు కోర్టుకు పంపడ్డాడు ఆయన. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించారు. ఎవరిని చూసి? ఎందుకంటే ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాడు కదా. ఎప్పుడైతే ఆ యేసు ఆయన దగ్గరికి వచ్చాడో ఆయన చూసి ఏం చేశాడు? ఆయన మిక్కిలి సంతోషించను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగలిగాను. ఆయన ఈ కార్యం చేశాడు, ఆ కార్యం చేశాడు, నా కళ్ళ ముందు ఏదైనా ఒక కార్యం చేస్తాడో నేను చూస్తా అని ఆలోచించి ఆయన కలవాలనుకున్నాడు. తీరా ఆయనే వచ్చి ఆయన ముందు నిలబడ్డాడు. ఆయన అనుకుంటున్నాడు, ఓ నా ముందు వచ్చి నిలబడ్డాడు కాబట్టి ఇప్పుడు నేను చూస్తున్నాగా ఏదైనా ఒక సూచక్రియ చేస్తాడేమో అని ఆశగా ఉన్నాడు హేరోదు.
బహుకాలం నుండి ఆయన చూడగలను. ఆయన 9వ వచనము, ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను, ఆయన అతనికి ఉత్తరం ఏమీ ఇయ్యలేదు. చాలా ప్రశ్నలు అడిగాడు ఆయన. నువ్వు ఎలా చేయగలిగావు? నువ్వు మెస్సియావా? నువ్వు దేవుని కుమారుడువా? నువ్వు వీధులు రాజువా? నువ్వు ఎలాగా చనిపోయిన వాళ్ళు లేపగలుగుతున్నావు? ఎలా హృదయ రహస్యాలు చెప్పగలుగుతున్నావు? ఏ విధంగా నీకు అంత అధికారం వచ్చింది అని ఈ విధంగా హేరోదు ప్రభువుని అనేక ప్రశ్నలు అడిగిన దాంట్లోంచి ఒక్క మాట కూడా ఆయన దగ్గర సమాధానం ఇవ్వాల, మాట్లాడలేదు. ఎందుకంటారు బ్రదర్? ఒక్క మాట కూడా ఇవ్వాల. ఆయన తెలీదా ఈయన అడిగే ప్రశ్నల సమాధానం? తెలుసు, కానీ ఒక్క ప్రశ్నకి కూడా హేరోదుకు సమాధానం చెప్పలేదు. దాన్ని బట్టి హేరోదు ఏమనుకున్నాడు తెలుసా? ఏమీ తెలియదండి, నేను ఇప్పుడు దాకా ఏదో గొప్పగా ఊహించుకున్నాను, కానీ ఇతనికి ఏమీ తెలియదు. ఇతను ఏదో ఆ జనాలు మాయ చేశాడు తప్ప ఇతని వల్ల ఏమీ కాదు, నేను ఏదో గొప్పగా ఊహించుకున్నాను ఇతని గురించి, గొప్పగా జనులు కూడా నాకు గొప్పగా చెప్పారు అని అపహాస్యం చేసి, తన సైన్యము హేరోదు ఇద్దరు కూడా, తన సైన్యంతో పాటుగా హేరోదు ప్రభువుని అపహాస్యం చేసి తృణీకరించి, నా దగ్గర నువ్వు అవసరం లేదులే, నువ్వు మరలా పిలాతు దగ్గరికి వెళ్ళిపో అని పంపించేశాడు. అంతమంది యొక్క హృదయ రాశిని చెప్పినటువంటి మెస్సియా అనేక మంది అడగక మురిపే, సమరయ స్త్రీ అడగక మురిపే తను ఎవరో బయలుపరుచుకున్న మెస్సియా ఆయన వచ్చి, నేను చూస్తా, నేను చేస్తా, నువ్వంటే నాకు ఇష్టం, నేను ఎప్పుడు నేను చూడాలనుకుంటున్నా, నువ్వంటే నాకు ఎంత గౌరవం ఉంది, అసలు ఆయన చూడడంతోనే సంతోషపడ్డాడు బ్రదర్. ఆయన్ని ప్రభువుని తన కోర్టులో చూడడంతోనే హేరోదు సంతోషపడ్డాడు. నేను చూడాలనుకుంటున్నా, నువ్వు నా ముందుకు వచ్చావు కాబట్టి నా ముందు ఒక కార్యం చేయి అని అడిగాడు. సమాధానం లేదు. అనేక ప్రశ్నలు అడిగాడు, సమాధానం లేదు. ఆయన ఏమనుకున్నాడు తెలుసా? అసలు ఈయన వర్తమానికుడే కాదు, ఏదో జనాలు ఇతన్ని బాగా గొప్పగా చేశారు కానీ ఇతను వర్తమానికుడే కాదు అసలు అని అపహాస్యం చేసి తృణీకరించి మరలా పిల్లల దగ్గర పంపించాడు. ఇప్పుడు మనము కూడా సమయాన్ని బట్టి దేవుడు తన వాక్యాన్ని ఎవరికి చెప్పాలనుకుంటున్నారో, తను ఎవరికి బయలుపరచుకోవాలనుకుంటున్నారో వారికి మాత్రమే ఈ సందేశాన్ని మనము అర్థమయ్యే రీతిలో చెప్పగలం. వాళ్ళు మనం ఎన్ని ప్రశ్నలు వేసినా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేకపోతే మనం వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మెసేజ్ చెప్పలేం. మనం అవసరం లేదు, మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. అక్కడ ఎన్ని ప్రశ్నలు వేసినా హేరోదు యొక్క ప్రశ్నకి ఒక్కదానికి కూడా ఆయన బదులు ఇవ్వలేదు. అపహాస్యం చేశాడు ఆయన. నువ్వే వర్తమానికుడవయ్యా, నువ్వే మెస్సియావయ్యా, నువ్వు ఎలాగా జనాల్ని మోగ చేసావు, నువ్వు నిజంగా నువ్వు వర్తమానికుడు. నేను ఆలోచించాను, నేను చూడాలని నేను ఎంతో కాలం ఎదురు చూశాను నేను, కానీ నీ దగ్గర ఏ సబ్జెక్టు లేదు, నేను అడిగిన ప్రశ్నలో ఒక్కదానికి సమాధానం లేదు నీ దగ్గర అని అపహాస్యం చేసి ఆయన మరలా పిలాతు కొద్దిగా పంపించేశాడు. బైబిల్ అక్కడ రాయబడి ఉంది, చూడండి అక్కడ ఏం రాయబడిందో. 9వ వచనము, ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను, ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలబడి ఆయన మీద తీక్షణముగా నేరం మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు వద్దకు మరలా పంపేశాడు. ఏం వస్త్రం తొడిగించాడు? ప్రశస్తమైన వస్త్రం తొడిగించాడు. చూడండి, దేవుడు మోషేతో సీనాయి పర్వతం మీద గుడారం కట్టమని చెప్పారు. తన గుడారం కట్టాలి, ఏ కొలతలో నిర్మించాలో అవన్నీ కూడా దేవుడు కొలతలు చెప్పారు. తన గుడారం చుట్టూ ఏం చేయాలంటే తెల్లని నారబట్టతో, ఊదా రంగుతో, అదేవిధంగా నీలి రంగుతో, అదేవిధంగా తెల్ల రంగుతో ఇవన్నీ కూడా ఆ ప్రహరీలాగా ఏర్పాటు చేయాలి. దాని గేటు తెల్లని నారబట్టతో పెట్టాలి, మిగతా చుట్టూ పెట్టేవన్నీ కూడా ఈ రంగులు వాడాలి. దాంట్లో ఆ మందిరాన్ని నిర్మించడానికి, ఆ గుడారాన్ని వేయడానికి ఏ రంగులు వాడాలి? నీలి రంగు, ఊదా రంగు, ఇంకా తెలుపు రంగు, మరొకటి రక్తవర్ణపు రంగు. ఈ 4 రంగులు వాడాలి ఆ గుడారం నిర్మించడంలో. ప్రభు చెప్పారు మోషేతో. మోషే కూడా అలాగే నిర్మించాడు దాన్ని ఆ యొక్క ఇద్దరు వర్తమానికుల చేత. దానికి వాడాల్సిన రంగులు ఏంటి అంటే 4 రంగులు. ఊదా రంగు అంటే దేనికి సూచనగా ఉంది? మనం చెప్పుకున్నాం కదా, రాజరికానికి సూచనగా ఉంది. నీలి రంగు అంటే దేనికి సూచనగా ఉంది? పరలోకం నుంచి దిగి వచ్చిన ఒక వస్తువుకి లేదా పరలోకం నుంచి దిగి వచ్చే ఒక దానికి అది సూచనగా ఉంది. రెండోది రక్తవర్ణం, మూడోది రక్తవర్ణపు దానికి సూచనగా దేనికి ఉంది? ప్రభు యొక్క త్యాగము, బలి అర్పణకి సూచనగా ఉంది. తర్వాత తెల్లని నారబట్ట, తెలుపు రంగు, ఇది దేనికి సూచనగా ఉందంటే దేవుని యొక్క ప్రేమకి, సమాధానానికి సూచనగా ఉంది. ఈ 4 రంగులు మాత్రమే
ఆ గుడారంలో వాడమని ప్రభువు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క హేరోదు కూడా ప్రభువు తన ప్రశ్నలకి సమాధానం చెప్పలేదని అతని మీద నింద వేసి, నువ్వు వర్తమానికుడి కాదు, అసలు నువ్వు జనాల్ని మాయ చేసావు, మోసం చేసావని ఎగతాళి చేసి, తృణీకరించి, అపహాస్యం చేసి అతను ఏం చేశాడంటే తనకున్న వస్త్రాలు తీసివేసి ప్రశస్తమైన వస్త్రాన్ని తగిలించి ఎక్కడ పంపించాడు? పిలాతు కోర్టుకు పంపించాడు. ఈ పిలాతు కోర్టుకు వెళ్ళిన తర్వాత బైబిల్ అక్కడ రాయబడి చూడండి, 11 చూడండి, 12లో. అంతకు ముందు 12వ వచనము, అంతకు ముందు హేరోదును పిలాతును ఒకరికొకడు శత్రువులై ఉండి ఆ దినములనే ఒకరికొకడు, అది విషయం. అప్పుడు దాకా శత్రువులు ఎప్పుడైతే వాక్యము శరీరధారిగా వాళ్ళ మధ్య కూర్చొని నిలబడిందో శత్రువులందరూ కలిసి ఒకటైపోయారు. ఇప్పుడు శత్రు దేశాలన్నీ ఒకటైపోతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే దేవుడు భూమి మీద ఉన్నాడు, వాక్య శరీరధారి అయింది. ఇక్కడ ప్రభుకి స్తోత్రం కలను గాక. అది త్వరలో దేవుని యొక్క వాక్యము బహిరంగముగా బయలుపడుట ఈ లోకం చూడబోతుంది. ఈ దేశాలన్నీ కూడా, శత్రు దేశాలన్నీ కూడా మిత్రులుగా మారిపోతున్నాయి. ఎందుకు? రష్యా అమెరికా జోడి కట్టాలనుకుంది, కానీ మిత్రులుగా శత్రువులుగా ఒకసారి కాసేపు మిత్రుడు అంటాడు ట్రంప్, మరి కాసేపు ఏమో నాకు శత్రువులు అంటాడు. చూడండి, బాగా బద్ధ శత్రువులు. చైనాకి సరిహద్దులు ఎప్పుడు మనకి యుద్ధం జరుగుతూనే ఉంటుంది అక్కడ, లేదా గొడవలు జరుగుతూనే ఉంటాయి సరిహద్దుల్లో. కానీ ఇటీవల బాగా స్నేహం చేయడం మొదలు పెట్టింది భారతదేశంతో. అవునా? చూడండి, ఎందుకు వీళ్ళందరూ కూడా ఒకటైపోతున్నారంటే దేవుడు ఈ లోకంలో సంచరించేటప్పుడు, దేవుని యొక్క వాక్యము శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు శత్రువులు మిత్రులు మొత్తం అందరూ కూడా ఏమైపోతారు? ఒకటిగా మారిపోతారు. ఇప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని యొక్క గుడారము, నిజమైన గుడారము యేసుక్రీస్తు. సినాయి పర్వతం మీద చూసిన మోషే ఆ గుడారము, అది భౌతిక సంబంధంగా గుడారము అక్కడ వేయబడింది, కానీ బెస్రేలు అహోలియబులతో. ఇప్పుడు ఆ గుడారము 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చింది. ఊదారంగ వస్త్రము అనగా రాజరికము. వాళ్ళందరూ అన్నారు ఈయన యూదులు రాదట అని, వాళ్ళే ఆయన మీద నింద మోపారు. ఏమని? ఈయన రాజులని చెప్పుకుంటున్నాడు అని ఆ ఊదారంగ వస్త్రాన్ని ఆయన తొడిగారు. ఆ గుడారంలో ఏ రంగు ఉండాలి? ఊదారంగా ఉండాలి. మోషే నిర్మించిన గుడారములో, దేవుడు నివాస స్థలంగా ఏర్పాటు చేసుకున్న ఆ గుడారంలో ఊదారంగా ఉండాలి. ఆ ఊదారంగా అక్కడ భౌతికంగా నిలిపించబడింది. ఇక్కడ యేసుక్రీస్తు ఇతను రాజట, ఇతను యూదుల రాజట, తానే దేవుడు అని చెప్పుకున్నాడు, ఇక్కడ తానే రాజని చెప్పుకుంటున్నాడు అని ఈ యొక్క యూదులు, ఇజ్రాయేలు ఆయనకి ఏది వస్త్రాన్ని తొడిగారు? ఊదారంగ వస్త్రాన్ని తొడిగారు. తర్వాత మరలా వాళ్ళే నీలిరంగు వస్త్రాన్ని తొడిగారు. అదే దేనికి సూచనగా ఉంది? పైనుంచి దిగి వచ్చిన దానికి సూచనగా ఉంది. వాళ్ళు అన్నారు ఈయన భూ సంబంధమైన కాదట, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడంట? పైనుంచి దిగి వచ్చాడంట అని. మళ్ళీ ఆ వస్త్రాన్ని కూడా వాళ్ళే దొరికారండి. తర్వాత రక్తవర్ణపు వస్త్రాన్ని, ఎరుపు రంగుని, మరలా ఆయన్ని హింసించి రక్తము కారేంతగా ఆయన దేహాన్ని మరి గాయాలపరిచారు. రక్తవర్ణపు వస్త్రాన్ని కూడా వాళ్ళే తొడిగారు ఆయనకి. చూసారా? చివరికి ప్రశస్తమైన వస్త్రం. ఆయన చనిపోయిన తర్వాత కూడా అరిమతి యొక్క సమాధిలో ఆయనకి తెల్లని వస్త్రాలు చుట్టి తీసుకుని పోయి ఏం చేశారు? సమాధిలో పెట్టారు. ఇది నిజమైన గుడారం. ఇది దేవుడు సినాయి పర్వతం మీద నిర్మించబడి చెప్పిన నిజమైన గుడారము యేసుక్రీస్తు రూపంలో 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చింది. అదే గుడారము మరల క్రీస్తు బెడం రూపంలో, క్రీస్తు థామస్ రూపంలో వచ్చింది. ఇప్పుడు ఆ గుడారము, ఆ 4 రంగులు ఇప్పుడు వధువు పైన కప్పబడుతూ ఉన్నాయి. అధికారము, అదేవిధంగా పరలోకం నుంచి దిగి రావటము, అదేవిధంగా పరిశుద్ధత, సమాధానము, ఈ 4 రంగులు కూడా రక్తంలో ఉంచబడిన వస్త్రాన్ని ధరించుకున్న ఆ యొక్క పెళ్లి కుమార్తె, ఈ 4 వస్త్రాలతో ఇప్పుడు పెళ్లి కుమార్తె ఈ లోకంలో నిలబడింది. ఇప్పుడు నీవే నిజమైన గుడారమై ఉన్నావు. హల్లెలూయా. 4 రంగులు, 4 వస్త్రాలు పూయబడినటువంటి నిజమైనటువంటి మరి మోషే చేత, అహరోబియపు మరియు ఆ యొక్క బెసలేలు చేత నిర్మించబడినటువంటి ఆ గుడారం ఇప్పుడు రక్త మాంసాలతో ఈ లోకంలో నడయాడుతుంది గుడారం. ఆమేన్. ఆ గుడారం ఈ లోకంలో నడయాడుతున్నప్పుడు అనేక అవమానాలు, అనేక ఇబ్బందులు, అనేక కోట్లు, అనేక అబద్ధ వర్తమానికులు అని పిలువబడుతున్నటువంటి ఈ పెళ్లి కుమార్తె మరి తన యొక్క సామర్థ్యాన్ని ఈ లోకానికి చూపించే సమయంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకటిగా కలిసిపోతున్నాయి. శత్రు దేశాలు, మిత్ర దేశాలు కూడా ఒకటిగా మారిపోబోతున్నాయి. మధ్యవర్తిని కోరుకుంటూ ఉన్నాయి, మాకు సమాధానం కావాలి అని మరి ఈ యొక్క దేశాన్ని కూడా కోరుకుంటూ ఉన్నాయి. ఆ యునైటెడ్ కింగ్డమ్స్ అంటే ఆ యూరప్ దేశాలు, మిగతా దేశాలన్నీ కూడా ఒకటిగా మారిపోబోతున్నాయి. ఇవన్నీ కూడా మీరు ఆ చరిత్రను మీరు జరుగుతున్న కాలంలో జరుగుతున్న సూచనలు మీరు గమనిస్తే కనుక వాక్యాన్ని మీరు పట్టుకోగలుగుతారు. వాక్యము పెళ్లి కుమార్తె రూపంలో శరీరధారిగా ఈ లోకంలో నడయాడుతూ ఉంది. కాబట్టి మొత్తం అంతా కూడా కలిసి ఒకటిగా మారిపోబోతుంది. ఇప్పుడు పెళ్లి కుమార్తె ఈ లోకం నుంచి వెళ్ళిపోయే సమయము
ఆసన్నమైంది. ఆ క్రీస్తు విరోధి తను పరిపూర్ణంగా ఈ లోకంలో బయలుపరుచుకునే సమయం కూడా ఆసన్నమైంది. ఆమేన్. అందుకోసమే 142 దేశాలు ఒకటిగా కలిసిపోయి మిగతా వాళ్ళకి వ్యతిరేకంగా ఓటేశారు వాళ్ళు. ఇజ్రాయెల్కి, అమెరికాకి ఊహించని పరిణామాలు ఇవన్నీ కూడా. ఇది నిజంగా ఇలా జరుగుద్ది అని వాళ్ళు అనుకోలే. ఇప్పటి వరకు మాతోనే ఉన్న ఈ దేశాలు అని అనుకున్నారు వీళ్ళు. కానీ 142 దేశాలు ఒకసారిగా యాంటీ అయిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ యొక్క 1,44,000 మంది రావాలి అంటే అక్కడ ఇవన్నీ కూడా కలిసి ఉండాలి. ఇక్కడ వాళ్ళు ఏం చేసుకుంటారంట, ఇద్దరిని చంపి ఒక దేశానికి వాళ్ళు ఏం చేస్తారంట, ఆ బహుమతులు పంపుకుంటారు, కట్నాలు పంపుకుంటారు, బహుమతులు పంపుకుంటారు. ఎందుకంటే మా దేశానికి వచ్చిన వర్తమానికుల్ని మేము చంపేశాం. ఇప్పటి వరకు మన హృదయాన్ని కలవరపరిచిన వర్తమానికుల్ని నడి రోడ్డు పైన మేమేం చేసాం, వారి యొక్క శరీరాలను వదిలిపెట్టాం అని ఈ దేశాలన్నీ కూడా కలిసిపోయి దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మారిపోయే సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, నిర్లక్ష్యంగా ఉండకండి. దేవుడు తన సంఘాన్ని మరి ఈ లోకం తీసుకెళ్లిపోయే సమయం ఆసన్నమైంది. ఆమేన్. కాబట్టి మీరు సిద్ధపాటుని కలిగి ఉండాలని హెచ్చరిక చేస్తా ఉన్నాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఒక మాట చూద్దాం. రోమా 8:12 నుంచి 25 వరకు, పేజ్ నంబరు 138. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారైందురు. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. ఎలాగనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. బాగా చెప్పారు కదా. హల్లెలూయా. మనం దేవుని పిల్లలమని మనకి ఎలా తెలుస్తుందంటే ఆ ఆత్మ మనతోనే ఉండి మన ఆత్మతో చెప్తుంది, నువ్వు దేవుని కుమారుడివి అని చెప్తుందట. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఎలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. ఆమేన్. ఇది రాత్రి నేను చదివినప్పుడు ఇంతమంది చాలాసార్లు చదువుకున్నాం, కానీ ఎంత క్లియర్ గా దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. కానీ ఏ కాలంలో మనకు అర్థం కావాలో ఆ కాలంలోనే మనం గ్రహించట్లేదు. దేవుడు మన మనోనేత్రాన్ని వెలిగింపజేస్తా ఉన్నాడు ఆయన. మంచి లేఖనాలు ఇది మీరు మరొకసారి మీరు చదవండి. చర్చన ప్రార్థన చేసుకుందాం. ఓ మా మహాప్రభు అయిన దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, మీకే స్తోత్రములు. ఓ ఇప్పుడు పరిశుద్ధ లేఖను మేము చదివి ఉన్నాం మా ప్రభు, మీకు వందనాలు. మేము కేవలము మా పెదవులతో ఈ లేఖను మేము చదవడం మాత్రమే చేయగలము. ఎందుకంటే మేము ఇప్పుడే చదువుకున్నాము. మా ఆత్మతో పాటు మీ ఆత్మ కలిసి సాక్ష్యం ఇస్తేనే అది జరుగుతుంది. గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు. మేము ఇప్పటి వరకు నిరీక్షించిన వారిగా మేము ఉన్నాము. ఓ పౌలు గారు మాట్లాడుతున్నారు, కనబడే దాని కొరకు ఎవరు నిరీక్షిస్తారు? కనబడని దాని కొరకు మనం నిరీక్షిస్తున్నాం. అందుకోసమే మనం ఓపికతో కనిపెడుతున్నాం అని చెప్పినట్లుగా మా ప్రభువా, మేమైతే మా కొరకు మేము దూరం నుంచి చూసిన దాని కొరకు
నిరీక్షణతో మేము ఉన్నాం మా ప్రభు. మేము పొందబోయే మహిమ కొరకు నిరీక్షణతో ఉన్నాం మా ప్రభు. అందుకొరకే మేము ఓర్పుతో సహనముతో దాని కొరకు మేము ఎంతగానో వేచి ఉన్నాం మా ప్రభు. నీకు వందనాలు స్తోత్రములు. గొప్ప దేవుడా, ఈ చివరికాల సమయంలో మా కొరకు గొప్ప గొప్ప వాక్యాలను విషయాలను బయలుపరుస్తున్న దేవుడు మీకే వందనాలు స్తోత్రములు. ఓ సంఘము వెళ్ళిపోతుంది, ఓ సంఘం ఎత్తబడుతుంది అని చెప్పడానికి ప్రపంచాన్ని మీరు కదిలిస్తూ ఉన్నారు. ఓ సంఘం మేల్కొంటుంది, సంఘము ఉజ్జీవాన్ని పొందుకోబోతుంది, సంఘము ఓ జీవాన్ని పొందుకోబోతుందని చెప్పడానికి ప్రపంచంలో ఉన్న రాజు యొక్క హృదయాన్ని మీరు కఠినపరుస్తున్నారు. ఓ నిజంగా చిన్న మంద కొరకు ప్రపంచ దేశపు రాజుల్ని మరి భయపెడుతున్న దేవుడు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. నిజంగా ఇది నీ సంఘం ఎడల మీరు ఎంత ప్రేమను కలిగి ఉన్నారో చూపుతూ ఉంది మా ప్రభు. కాబట్టి సంఘము ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా లేకుండా ఓ ప్రభు చిన్న చిన్న విషయాల్లో ఓ ప్రభు మరి జారిపోకుండా చేదుభావం తీసుకుని రాకుండా ఓ ప్రభు మరి సాతాను ఎప్పుడైతే మా హృదయాల్లో చేదుభావం తీసుకొస్తూ ఉండదో మేము అప్పుడే మరలా మేము వెంటనే మేము మేల్కొని దాన్ని అక్కడే విడిచిపెట్టి వాడికే తిరిగి ఇచ్చేటే మీరు సహాయం తెచ్చండి ప్రభు. నీకు వందనాలు. ఓ బలపరచండి. ఓ ప్రభు మరి మా సోదరులు మరి ఉదయం మరి ప్రార్థించినట్లుగా ప్రభు ఓ మా యొక్క మరి పెదవుల ద్వారా మీరు మా యొక్క నోటిలోనికి మీరు ఓ మరి జీవవాయుని మీరు ఊదారు మా ప్రభు. కాబట్టి ఆ నోటిలోంచి బయటకు వచ్చే మాటలు ఓ అసభ్యకరమైన మాటలు, చెడ్డ మాటలు కాదు కానీ ఓ ఆ జీవవాయు కలిగిన మాటలు మేము కలిగి ఉంటే సహాయం తెచ్చిపడుతున్నాం మా ప్రభు. మీకు వందనాలు స్తోత్రములు. ఓ సోదరులు బలపరచండి, మీరు నడిపించండి. చదవబడిన లేఖనాలు ప్రభు మీరే ఓ ప్రభు మరి అనువదించి మాట్లాడి రంగం మీద కదలాడమని రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా పెండ్లి కుమారుగా మా మధ్యగా రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం మీ యొక్క నామంలో ఈ ప్రార్థన కూర్చున్నాం ప్రభు. ఆమె ఆమె బ్రదర్ కూర్చున్నాం. అందరికి వందనాలు బ్రదర్. మన దేహ సంబంధం విమోచకుడైన క్రీస్తు నామం పేరట స్వభావి వందనాలు బ్రదర్. రాజులకు రాజు ప్రభులకు ప్రభు దేవాది దేవుడైనటువంటి క్రీస్తు బ్రహ్మకు ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము ఆయన నామానికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మం నామం మాత్రమే ఘనత పొందును గాక. ఆమేన్. మంచిది. మరి మనం అనుకున్నట్లుగానే ఈ మంత్ ఎండింగ్ వచ్చేసింది. మీటింగ్లు అనుకున్నాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మనం ఆ డేట్లని ఆఫ్ చేసాం. అయినా మన సహోదరులు మరి అందరూ అడుగుతున్నారు కాబట్టి మరి ఒకసారి అందరి యొక్క సమ్మతితో ఒకరోజు మనం చూసి మనం ప్రార్థన చేసి ఒకటి 2 రోజులు మనం ఈ నెలలోనే మీటింగ్లు ఏర్పాటు చేసుకుందాం. అది ఎప్పుడు అనేది ఒకసారి మనము ఒకసారి ఆలోచించి ప్రార్థన పూర్వకంగా మరొకసారి ఆ యొక్క తేదీలను మనం ప్రకటించుకోవాలని కూడా నేను కోరుతున్నాను. అదేవిధంగా మీరు కూడా మరి ప్రార్థన చేయండి, ఇది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా. అదేవిధంగా మరి ఆ మీటింగ్స్ ద్వారా మనం ఒక కలిసామంటే మనం మరి ఎంతకు ముందు అన్నాడు పొందని సహవాసము ఉజ్జీవాన్ని పొందుకునే విధంగా దేవుడే మనలో కదలాడినట్లుగా మన మధ్యలో కదలాడినట్లుగా కూడా దేవుడు మనం నడిపించాలని కూడా మీరు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలకు జ్ఞాపకం చేసుకునండి. హల్లెలూయా. సరే, మంచిది. చదవబడిన యొక్క లేఖన భాగం నుంచి ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఆమేన్. చిన్న అంశము కానీ ఇది చాలా గొప్ప అంశం. ఇది హల్లెలూయా. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. ఎన్నిక చేయాల్సిన అవసరం లేదు, అట్లా గుర్తించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు వచ్చే శ్రమల్ని మనం గుర్తించాల్సిన అవసరం లేదు. ఇది శ్రమలా అని మనం అనుకోవాల్సిన పని లేదు. ఎందుకు అంటే పౌలు గారు మాట్లాడుతున్నారు, మన ఎదుట ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. ఎందుకు ఈ శ్రమలు గుర్తింపు తగినవి కావంటే హల్లెలూయా. ఎందుకు ఈ శ్రమలు గుర్తింపు తగినవి కావు? అతి త్వరలో మన ఎదుట ఒక మహిమ ప్రత్యక్షం కాబోతుంది. ఆ మహిమ ప్రత్యక్షము కాబోతుంది కాబట్టి ఆ మహిమ మన ముందుకు వచ్చినప్పుడు, మనకు ప్రత్యక్షమైనప్పుడు ఈ శ్రమలు మనం చూస్తే ఓ ఇవ్వారా అనిపిస్తుంది మనకు అప్పుడు. కాబట్టి పౌలు గారు వాటిని అనుభవించారు కాబట్టి, దాన్ని ఆత్మీయంగా ఆయన అనుభవించి రుచి చూశారు కాబట్టి ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఈ యొక్క మాటల్ని అక్కడ ఉన్నటువంటి ఆ రోమా సంఘానికి ఆయన రాయలేదు, కానీ ఇక్కడ కూర్చున్న అత్యున్నతమైన సంఘానికి ఆయన రాశారు. ఈ మాటలు పౌలు గారు రోమా సంఘానికి అది రాసిందైనా ఇప్పుడు ఇక్కడ 25లో ఇక్కడ కూర్చున్నటువంటి సంఘానికి, అత్యున్నతమైన సంఘానికి ఆయన రాశారు. అంటే మీ ఎదుట ప్రత్యక్షము కాబోతున్న మహిమ ఎదుట మీరు పొందుచున్న శ్రమలు అసలు గుర్తింపే కాదు అసలు. హల్లెలూయా. చూడండి ప్రియమైన సహోదరులారా, పౌలు గారు అంటున్నారు అక్కడ, మీ ఎదుట ఒక మహిమ ప్రత్యక్షం కాబోతుంది. ఏ మహిమది? ఏ మహిమ?
దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత. హల్లెలూయా. దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత ద్వారా దేవుడు ఈ లోకములో నడయాడుచు సంఘానికి ఎలాంటి సందేశం ఇవ్వాలో ఆ సందేశాన్ని ఇచ్చి ఆ సంఘం ఎలా జయించాలో ఆ యొక్క జయించబడే సందేశం ద్వారా దేవుడు నిన్ను మహిమలోకి నడిపిస్తా ఉన్నాడు ఆయన. కాబట్టి నువ్వు ఆ యొక్క మహిమలోకి నువ్వు నడిపించబడుతున్నావు కాబట్టి నీ జీవితంలో వచ్చే ఎలాంటి శోధనైనా శ్రమ అయినా అది నీకు ఎన్నదగినది కాదు. హల్లెలూయా. అందుకోసం క్రిస్పంగా చెప్పారు ముద్రలు పగలగొట్టబడ్డాయి. సహోదరులారా వచ్చి భోజనం చేయండి, వచ్చి భోజనం చేయండి, వచ్చి మీరు భోజనం చేయండి. ఓ సహోదరులారా మీరు తప్పిపోవద్దు. ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ మీ భోజన బల్ల పైన మీరు వచ్చి భోజనం చేయుడి. ఈ భోజన బల్ల పైన సొలొమోను యొక్క ఆహారం ఉంది. ఇక్కడ సొలొమోను కోసం సిద్ధం చేసిన ఆహారం ఈ భోజన బల్ల దగ్గర ఉంది. కాబట్టి మీరు తప్పిపోవద్దు, మీరు వచ్చి ఇక్కడ భోజనము చేయుడి. ప్రభుకి స్తోత్రం కలగాక. అందుకోసమే పౌలు గారు చెప్పారు ఏమనంటే, మీరు ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే మీరు ఎంత చేయాల్సిన పని లేదు. శరీరానుసారంగా మీరు నడుచుకున్నట్లయితే మీరు శరీర సంబంధమైన రుణస్తులుగా మీరు ఉంటారు. కానీ మీరు శరీరానుసారంగా నడుచుకోవడానికి మీరు శరీరానికి మీరు రుణస్తులు కాదు. వాళ్ళు శరీరానుసారంగా నేను చేయాలి అని మీరు అనుకుంటే మీరు శరీరానికి ఏమైనా నచ్చి ఉన్నారా? మీరు లేరు. నా మాటలు మీకు అర్థమవుతున్నప్పుడు పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ 12వ వచనంలో. చూడండి ఒకసారి, చదవండి ఒకసారి. అదే విషయం. శరీరానుసారంగా మీరు ఎందుకు ప్రవర్తించాలి? తెలుగు బ్రదర్, శరీరానుసారంగా మనం ఎందుకు ప్రవర్తించాలి? వాళ్ళు అది చేశారు కాబట్టి నేను అది చేయాలి. వాళ్ళు ఇలా మాట్లాడతారు కాబట్టి నేను ఇలా మాట్లాడాలి. వాళ్ళు ఇక్కడ చేశారు కాబట్టి నేను చేయాలి. నువ్వు శరీరానుసారంగా వాళ్ళు ఏం చేశారో నేను అలాగే చేయాలి. వాళ్ళు ఎలా ఉన్నారో నేను అలాగే ఉండాలి. ఈ లోకం ఎలా జీవించింది అలాగే జీవించాలి. ఈ లోకంలో ఉన్న ప్రజలు ఎలా ఉంటున్నారు నేను కూడా వాళ్ళతో పాటుగా గుర్తింపబడాలి. నువ్వు దానికి రుణస్థుడు కాదు కదా. నువ్వు శరీరానుసారానికి చేయడానికి, శరీర కార్యాలు చేయడానికి, అపవిత్రమైన కార్యాలను వెంబడించడానికి, లోక సంబంధమైన కార్యాలను ఉండడానికి నీవు శరీర సంబంధంగా నీవు ఈ శరీరానికి రుణస్థుడు కాదు. నువ్వు అలా ప్రవర్తించాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు ఆత్మానుసారమైన మనిషివి. నువ్వు ఎలాంటి వాడు అంటే చూడండి 13వ వచనం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావలసిన వారు ఏంటారు. ఒక భౌతికంగా భూ సంబంధమైన మనుషులు మీరు వెంబడిస్తే, ఈ భూ సంబంధమైన మనుషులాగే మీరు ప్రవర్తిస్తే మీరు ఏమైపోతారు? చచ్చిపోవలసిన వాళ్ళు మీరు. ఎందుకంటే మీరు శరీరానికి అప్పుడు ఏమవుతున్నారు? రుణస్థులు అవుతున్నారు. శరీరానికి రుణస్థులు అయితే శరీరానికి ఏముంటది? మరణం ఉంటుంది. నువ్వు దేహానికి లోబడి శరీరానికి రుణం తీర్చుకునే విధంగా నీ జీవితాన్ని కొనసాగిస్తే నువ్వు చచ్చిపోతావు. నువ్వు చావలసిన వాడివి. కానీ నీవు చావవలసిన స్థితిలో దేవుడు నిన్ను ఉంచలేదు. ఎందుకంటే నీవు శరీరానికి రుణస్థుడు కాదు. థామస్ గారు చెప్తున్నారు ఏమనంటే, ఒకవేళ నువ్వు వ్యాధితో ఉన్నావా, నువ్వు సమస్యతో ఉన్నావా, అసలు అది ఎన్నదగినే కాదే. అసలు ఆ శ్రమలు నీకు శోధన అసలు నీకు ఎన్న గుర్తింపదగినే కాదు. అది నీకు భయంకరమైన రోగం ఉందా, అది నీకు గుర్తింపదగిందే కాదు అసలు అది. ఎందుకంటే ఆ శోధనని ఆయన అధిగమించాడు. ఆ శోధనని ఆయన నీలోంచి అయినా తొలగించి వేశాడు. నువ్వు క్రీస్తుతోటి కూడా శ్రమ పడని ఎడల, ఒకవేళ నువ్వు క్రీస్తు చంపలేదు అనుకోండి, సిలువలో ఆయనతో పాటు నువ్వు సిలువే పడలేదు, కోడ దెబ్బలు ఆయనతో పాటు నువ్వు తినలేదు, నువ్వు ఆయనతో పాటుగా ముళ్ళ కిరీటం నువ్వు భరించలేదు, నువ్వు ఇలాంటి ఆయనతో పాటుగా నువ్వు భరించలేకపోతే, శ్రమ పడకపోతే నువ్వు శరీరానికి వచ్చినావు. నువ్వు ఒకవేళ నువ్వు ఆయనతో పాటుగా శ్రమ పడితే ఆయన తోడి వారసులు మనం ఇప్పుడు. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలగాక. మనకి ఎందుకు శ్రమలు వస్తున్నాయి అంటే, సాతాను నీ యొక్క శరీరాన్ని లోపరుచుకొని దేవుని యొక్క వాక్యం నుండి దూరం చేయడానికి వాడు శరీరాన్ని బలహీనపరుస్తూ ఉంటాడు. క్రిస్మస్గా చెప్తారు, నీవు శరీరాన్ని బలహీనపరచడానికి నువ్వు భయపడద్దు. పౌలు గారు చెప్పారు కదా, శరీరాన్ని చంపువానికి నువ్వు, ఆత్మను చంపువానికి నువ్వు భయపడాడు. ఎందుకంటే నువ్వు దానికి అసలు రుణస్థుడు కాదు. నువ్వు అసలు ఆ దేహానికి నీకు సంబంధం లేదు. అసలు నువ్వు క్రీస్తుతోడి, ఆత్మీయంగా క్రీస్తుతోడి వారసులు మనము. ఎందుకంటే క్రీస్తుతో పాటుగా మనం ఏం చేసాము? కన్య గర్భంలో పుట్టాము మనము. క్రీస్తుతో పాటుగా మనం ఏం చేసాము? శ్రమ అనుభవించాము మనము. క్రీస్తుతో పాటుగా 40 సంవత్సరాలు మనం 40 రోజులు మనం అక్కడ కొండ మీద ఉపవాసం చేసాం మనము. హల్లెలూయా. అర్థమవుతుంది నా మాటలు మీకు? మీరు ఎందుకు క్రీస్తు వారసులు అయ్యారు? ఎందుకు క్రీస్తుకైన సమానమైన వారసత్వం నీకు వస్తా ఉందంటే, నీవు కూడా క్రీస్తు పాటుగా కన్య మరియ గర్భంలో ఈ లోకానికి వచ్చావు. నీవు కూడా ఆయన ఒక్కడే కాదు, కన్యకని కుమారుడు.
నీవు కూడా కన్యకని కుమారుడు అయిపోదు. హల్లెలూయా. ఆయన ఒక్కడే కాదు, స్త్రీ సంతానము, నీవు కూడా స్త్రీ సంతానమే. ఎందుకంటే క్రీస్తు ఏదైతే కలిగి ఉన్నాడో ఆయన తోడి వారసులమై ఉన్నాం మనం కూడా. హల్లెలూయా. కాబట్టి ఈ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కాదు. వస్తూ ఉంటాయి. నీ భౌతిక సంబంధంగా నీ శరీరానికి అనేక శోధనలు అనుమతిస్తుంది సాతాను. దేవుడు కూడా దాన్ని అనుమతిస్తాడు, వాడు తీసుకొస్తాడు, దేవుడు అనుమతిస్తున్నాడు. కానీ నీవు పొందబోయే ఆ మహిమ ఎదుట, హల్లెలూయా, ఎలాంటి మహిమను పొందుకుంటున్నావు నీవు? హల్లెలూయా. ఎప్పుడైతే నీవు క్రిస్తామస్ గారు మాట్లాడు, ఎప్పుడైతే నీవు పరలోకములకు అడుగు పెట్టావో ఒకేసారిగా పరలోకములు కూర్చున్న సెరూపులు కెరూపులు లేచలు పడ్డాయి అక్కడ. ఎలాంటి మహిమ బ్రదర్? ఎవరొస్తే నిలబడతారు? క్రిస్తామస్ గారు చెప్తున్నారు, ఎవరొస్తే నిలబడతారు? ప్రధాని వస్తే నిలబడతారు, లేదంటే ఒక దేశ అధిపతి వస్తే లేచి నిలబడతారు, లేదా ఒక అధికారంగా నిలబడి వచ్చేస్తే ప్రజలు ఏం చేస్తారు? లేచి నిలబడతారు. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే పరలోకానికి అడుగు పెట్టావో అక్కడ దూతలు, సెరూపులు, కెరూబులు 24 మంది పెద్దలు లేచి నిలబడ్డారు అక్కడ. కాబట్టి నీ మహిమ ఎదుట నీ భౌతికంగా వచ్చే శ్రమలు నథింగ్ బ్రదర్. నువ్వు అసలు వాటిని లెక్కించాల్సిన అవసరమే లేదు. అసలు నీకు ఎలాంటి శోధన వచ్చినా సరే నీవు పొందబోయే మహిమ ఎదుట ఇవన్నీ కూడా చాలా అల్పమైన కార్యాలు. ఇవన్నీ ఆ మహిమ ఎలా నీకు వస్తా ఉందంటే దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత. హల్లెలూయా. ఆ దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత జరిగినప్పుడు వారి ద్వారా పొందుకునే ఈ వర్తమానముతో నీవు దేవుని యొక్క సన్నిధిలో నీ మహిమ ఎలా ఉండబోతుందో ఇలాగ చూడబోతుంది అప్పుడు. అందుకోసం పౌలు గారు అంటున్నారు, మీరు ఆ చిన్న చిన్న శోధనలు చూసి భయపడతారు ఎందుకు బ్రదర్? అలా చేశారు, నన్ను అలా చేశారు, నన్ను ఎలా చేశారు, నా ఆస్తి ఇలా చేశారు, నా భూమి అలా చేశారు, మా కుటుంబం ఎలా చేశారు. ఈ శోధనలన్నీ కూడా ఎన్నదగిన నీకు అవసరం. నీకు నువ్వు పొందబోయే మహిమ ఎదుట. హల్లెలూయా. క్రిస్తామస్ గారు చెప్తున్నారు, 6000 సంవత్సరాలు మీరు ఎలాంటి మహిమను కలిగి ఉన్నారు తెలుసా? 6000 సంవత్సరాలు పరిశుద్ధ ప్రవక్తలు కూడా మరణాన్ని చూసి భయపడ్డారు. యెజబెల్ యొక్క ఆహాబు యొక్క ముఖంలోనికి ఏలు పెట్టి చూపించినటువంటి ఏలియా మరణాన్ని చూసి భయపడ్డాడు, దూరంగా వెళ్ళిపోయి అన్నాడయ్యా అందరిని చంపేసింది యెజబెల్, నేను ఒక్కడనే మిగిలి ఉన్నా. భయపడ్డాడు బ్రదర్? భయపడ్డాడు. ప్రతి ప్రవక్త మరణానికి భయపడ్డాడు. ఆ కాలానికి వాళ్ళు ఉద్యోగం తీసుకొచ్చారు, ఆ కాల ప్రజలకి వర్తమానం అందించారు, అయినా సరే వారు మరణానికి వాళ్ళు ఏం చేశారు? భయపడ్డారు. మరణము యేసుక్రీస్తుని మింగింది, మరణము క్రీస్తు మింగింది, మరణము క్రీస్తు థామస్ని కూడా మింగింది. కానీ క్రీస్తు థామస్ గారు చెప్తున్నారు, అది వారిని ఇమిడ్చుకోలేకపోయిందంట. ఎవరిని తెలుసా మీకు? ఇమిడ్చుకోలేకపోవడం అంటే ఎప్పుడైనా మనం ఒకసారి తిన్న ఆహారం లోపలికి ఏమవుతుంది? లోపలికి వెళ్ళే కదా, ఇమిడ్చుకోలేదు అనుకోండి, ఏం చేస్తాం? మనం దాన్ని బయటకు వదిలేస్తాం. మనకు వాంత అవుద్ది కదా తిన్నప్పుడు వెంటనే ఒక్కోసారి. ఎందుకు అవుద్ది? మనం తీసుకున్న ఆహారము లోపల మనకి సెట్ అవ్వలేదు అనుకో, అప్పుడు ఏమవుద్ది? బయటకు వచ్చేది, నోట్లోంచి మనకి బయటకు వచ్చేది. క్రీస్తు థామస్ గారు చెప్పారు, మరణం కూడా సాతాను కూడా యేసు క్రీస్తుని మింగేసింది, క్రీస్తు బిడమను మింగేసింది. క్రీస్తు థామస్ గారు చెప్పారు, యేసు క్రీస్తుని మింగింది, క్రీస్తు థామస్ని కూడా అది మింగింది. మింగిన తర్వాత అది జీర్ణించుకోలేకపోయింది, డైజెస్ట్ అవ్వలేదండి. జీర్ణించుకోలేకపోవడం వల్ల అదేం చేసిందంట? బయటికి వదిలేసింది. అందుకోసమే సమాధిలో పెట్టబడిన యేసుక్రీస్తు 3వ దినం బయటకు వచ్చాడు ఆయన. అందుకోసమే సమాధిలో పెట్టబడిన క్రీస్తు బిడ్డము 3వ దినం బయటకు వచ్చాడు ఆయన. ఎందుకంటే సాతాను ఆయనని ఎముచుకోలేకపోయింది. ఇప్పుడు 3వ వ్యక్తి క్రీస్తు థామస్ను కూడా సమాధి ఇమిడ్చుకోలేకపోయింది, ఉంచుకోలేకపోయింది తనలో. అయితే వాళ్ళు మరణానికి భయపడ్డారు. క్రీస్తుగా పిలువబడిన యేసుక్రీస్తుని, క్రీస్తు బిడ్డమని, క్రీస్తు థామస్ని మరణం మింగివేసింది, కానీ ఇమిడ్చుకోలేకపోయింది. నీవైతే మరణాన్ని మింగివేశావు. హల్లెలూయా. నీకు ఇచ్చిన మహిమ ఎలాంటిదంటే మరణము అందరిని మింగుతూ వచ్చింది. యేసుక్రీస్తుతో పాటుగా, క్రీస్తు బిడ్డతో పాటుగా, క్రీస్తు థామస్తో పాటుగా మరణము ప్రతి ఒక్కరిని మింగింది. కానీ నీవైతే ఏం చేసావు? మరణాన్ని మింగేస్తూ వెళ్ళిపోయాడు. నీకు మరణాన్ని మింగివేసి అలాంటి మహిమ పొందే నీ ఎదుట నీ శరీర సమస్యలు ఎంత బ్రదర్? అది ఎంత బ్రదర్? వాటి కోసం మనం భయపడొచ్చా? సంఘానికి దూరంగా ఉండొచ్చా? మరి దేవునికి నామానికి అవమానం తీసుకొని రావచ్చా? లేదే. అసలు పౌలు గారు అన్నారు, అది అసలు మీరు అసలు లెక్కలో తీసుకోవద్దండి. అసలు ఆ సమస్యలు మీరు లెక్కలో తీసుకోవద్దంటారు. అలాంటి గొప్ప మహిమని దేవుడు నీకు ఇచ్చాడు. యేసు క్రీస్తుని, క్రీస్తు బిడమని, క్రీస్తు థామస్ని మింగిన మరణము ఇముడ్చుకోలేక వదిలేసింది. నిన్ను టచ్ కూడా చేయలేదు. అది నీవే దాన్ని మింగబోతున్నావు సోదరుడా. మరణము లేకుండా తీసివేసేది ఎవరంటే నీవే.
యెజబెల్ను చంపేవారంటే నీవే. ఎలా అంటే యెహోవా ఆజ్ఞతో, యెహోవా యొక్క ఆజ్ఞతో నువ్వేం చేస్తావు? యెజబెల్ని తుత్తునిగా చేస్తావు. యెజబెల్ని పాదాలు చేతులు తప్ప ఏమీ లేకుండా పాపాన్ని మరణాన్ని చంపగలిగిన వర్తమానికుడు ఎవరంటే ఈ లోకంలో పెళ్లి కుమార్తె మాత్రమే. అది నీవే. కాబట్టి నీవు పొందబోయే ఆ మహిమ ఎదుట ఈ లోకంలో చేసే శ్రమలు గుర్తింపోయింది బ్రదర్. షునేమిరాలు చూడండి ఒకసారి. షునేమిరాలు చాలా రోజుల తర్వాత వృద్ధాప్య సమయంలో ప్రవక్త గుర్తించింది. తన ఇంటి ముందులే వర్తమానికి గుర్తించింది. గుర్తించి ఆహ్వానించింది. షునేమిరాలకు అర్థం ఏంటి? రెండు. అది నీవే. హల్లెలూయా. అది ఎవరంటే ఆ షునేమి, నిజమైన షునేమి ఎవరంటే సంఘమే. మనకి దేవుడి చివరికాల సమయంలో 2 నివాస స్థలాలు చూపించాడు ఆయన. ఇప్పుడు మనము 2 నివాస స్థలాలు చూసాం. మనము దేవుని యొక్క నివాస స్థలాలు అవి. హల్లెలూయా. ఒకటి క్రీస్తు బ్రహ్మ యొక్క సందేశము, రెండోది క్రీస్తు థామస్ యొక్క సందేశము. షూనేమి అనగా నీవే అది. ఆ 2 వర్తమానాలు ఇప్పుడు నీ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క షూనేమిరాలు తన ఇంటి ముందు నుంచి వెళ్తున్న వర్తమానికి రోజు వెళ్తున్నాడు ఆయన, కానీ ఎప్పుడు గుర్తుపట్టలేదు ఆమె. కానీ ఒక రోజున దేవుడు తన కరుల ఎదుట ఆ కిటికీలోంచి ఒక సందర్భం జరిగించాడు ఆయన. ఎందుకంటే ఆమె ఎన్నిక చేయబడిన ఆ గడి యొక్క విశ్వాసి ఆమె. హల్లెలూయా. మిగతా వాళ్ళందరికీ చెప్పాల్సిన ఆ కార్యం చేయాల్సిన పని లేదు అక్కడ. అవునా? యేసుక్రీస్తు కూడా సమరయ స్త్రీ దగ్గరికి ఎందుకు దూరమైన తిరుగుడు వచ్చాడు అక్కడికి? కృష్ణ గారు చెప్పారు, గొర్రెపిల్లకి జీవ గ్రంథంలో ఆమె పేరు లిఖించబడింది అక్కడ. కానీ అక్కడ ఆ సమరయ పట్టణంలో వేశ్యల పేరులో ఏం పేరు ముందుంది, కానీ ఆమె పేరు గొర్రెపిల్లకి జీవ గ్రంథంలో ఉంది అక్కడ. హల్లెలూయా. భౌతిక సంబంధమైన జీవనము ఆయనకి లెక్క కాదు. వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ జీవితం మారిందా లేదా అనేది ప్రాముఖ్యం అక్కడ. హల్లెలూయా. వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు, వర్తమానం నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ జీవితం మారిందా లేదా, నువ్వు వాక్యానికి లోపడ్డావా లేదా అనేది ఒక్కటే ప్రాముఖ్యం. ఆయన నడుచుకుంటూ అక్కడికి వచ్చేసరికి అనేక మంది ఆమె చూసి వ్యభిచారం అనుకున్నారు. కానీ ఆయన గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో రాయబడిన దేవుని కుమార్తెగా అక్కడికి వెళ్ళాడు. ఆయన తను బయలుపరుచుకున్నాడు అక్కడ. వెంటనే వాక్యంగా అంగీకరించింది ఆమె అక్కడ. అలాగే ఈ శూరవీరాలు కూడా ఒకరోజు కిటికీ నుంచి వంట చేసుకుంటూ వంటగది నుంచి చూస్తా ఉందామే. తన వంటగది ముందే రహదారి ఉంది. అనేక మంది ఆ బాలలు వచ్చి రోడ్డు మీద నిలబడి ప్రవక్త వెళ్తా ఉంటే, ఓ బోడివాడ, బట్టతలవాడ అని ఎగతాలు చేసి రాళ్ళు విసరటం, అవమానించడం చేశారు. ఇది కావాలని దేవుడు జరిగించిన ఒక సంభవం అక్కడ, షూనేమిరాలని పిలవడానికి. హల్లెలూయా. ఈ సందర్భం జరిగింది అక్కడ. ఎప్పుడైతే ఆ కార్యాన్ని ఆమె ఆ కిటికీలో చూసిందో, వాళ్ళు ఎగతాళి చేయడం, అదేవిధంగా ప్రవక్త వారిని శపించడము, ఎలుగుబంటి వచ్చి వారిని తీసుకుని వెళ్ళిపోవడము, ఇదంతా కూడా ఆ షూనేమిరాలు చూసిందో ఆమె అనుకుంటా ఉంది, ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన ఎవరు? ప్రవక్త, ఈ గడియ వర్తమానికుడు. హల్లెలూయా. ఒక్క సందర్భం బ్రదర్, షూనేమిరాలు తెలిసిపోయింది ఈయన ఎవరని. ఆమేన్. మరి ఎన్ని సందర్భాలు మనం ఈ లోకాన్ని చూపించినా ఈ కాలంలో వచ్చిన వర్తమానికుడు ఎవరు ఈ లోకం గుర్తించలేకపోయింది. ఎన్ని సూచనలు చూపించినా, ప్రకటన 17లో ఉన్న వర్తమానికుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుందని చెప్పినా, ఓ ప్రకటన 17లో ఉన్న వర్తమానుడు 7వ ముద్ర పగలగొట్టాలని చెప్పినా, ఓ బోర్లెక్క పండగారి సందేశంలో 7వ ముద్ర వర్తమానుడు వచ్చినప్పుడు, హల్లెలూయా, 7వ ముద్రకు ఒక వర్తమానికుడు అని చెప్పినా ఈ లోకం ఆయన ఎవరు గుర్తించలేకపోతున్నారు. ఒక్క సూచన షూనేమిరాలు జీవితం మార్చేసింది. ప్రవక్తను ఆహ్వానించింది, పైన మిద్దె మీద గదిగట్టించింది, ప్రవక్త కాడ సకల సౌకర్యాలు పెట్టేసింది. అక్కడ భోజన ఏర్పాట్లు, పడుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. అక్కడ ఒక లైట్ పెట్టింది, అక్కడ ఒక నీళ్లతో ఆ చెంబుతో నీళ్లు పెట్టింది. అక్కడ ప్రవక్త వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు, నువ్వు వచ్చి ఖచ్చితంగా నా ఇంట్లో నా మిద్దె మీద నువ్వు విశ్రాంతి తీసుకో చెప్పింది. వెళ్ళలేదు. ఒక రోజు నేను ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, దాసుడు మరియు యజమానుడు, ప్రవక్త మరియు అతని యొక్క దాసుడు. అయ్యా, మనకి ఎంత సహాయం చేసింది షూనేమిరాలు, మనం ఏం చేయగలం? అప్పుడు ఆయన ఏం చెప్పారు? అయ్యా గాజీ అని చెప్తున్నాడు, అయ్యా ఏమికి బిడ్డలు లేరు. దాసుడు చెప్తున్నాడు, ఏమికి బిడ్డలు లేరు, అన్నీ ఉన్నాయి, సకల సౌకర్యాలు ఉన్నాయి, ఆస్తుందికి అన్నీ ఉన్నాయి, కానీ బిడ్డలు లేరు. ఒకసారి ఆమెను పిలుచుకొని రాపో. పిలుచుకొని వచ్చాడు. అమ్మా, నేను మరలా వచ్చే సమయానికి నీ కుమారుడు పుడతాడు. ఆమె అడగలేదు, కానీ ప్రవక్త ఇచ్చేశాడు. ఆమె అడగలేదు, కానీ ప్రవక్త వాగ్దానం చేశాడు, ఆశీర్వదించాడు. నిజంగానే కుమారుడు పుట్టాడు. ఆమెకి ఎక్కడ లేని సంతోషం. ఎందుకంటే అప్పటి వరకు పిల్లలు లేరు ఆమెకి, అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేరు. ఇప్పుడు సొంత కుమారుడు ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆమెకి ఎంతో సంతోషం. ఒక రోజున ఆ బాబుని తీసుకుని పొలం వెళ్ళింది, పని చేస్తా ఉంది అక్కడ. ఆ ఎండలో పని చేస్తున్నప్పుడు ఆ యొక్క ఎండ దెబ్బ తగిలింది, వడదెబ్బ తగిలింది ఆ బాబుకి. ఆ బాబు అక్కడే కళ్ళు తిరిగి సమస్యలు పడిపోయాడు.
ఆ బాలుని ఎత్తుకున్న తల్లి, ఆ తల్లి లాలిస్తా ఉంది, సపర్యలు చేస్తా ఉంది. తన చేతుల్లోనే ఆ కుమారుడు అయిపోయాడు, చనిపోయాడు. ఎంత వేదన బ్రదర్, ఎంత ఎంత దుఃఖం ఒక తల్లికి. లేక లేక అవమానాలు పడి, నిందలు పడి, లేక లేక పుట్టిన కుమారుడు తల్లి చేతుల్లో మరణించేసాడు. అప్పుడు ఆమె వెళ్ళి నిందేయలేదు. అయ్యో అసలు ఈయన నా ఇంటికి రమ్మని నేను చెప్పలేదు, నా ఇంటికి వచ్చాడు, బిడ్డనిచ్చాడు, ఇప్పుడు ఈ బిడ్డ ఏమైపోయాడు, చచ్చిపోయాడు. ఈయనే వర్తమానికుడు. ఆయన ప్రవక్త అయి ఉంటే బిడ్డనిస్తే బతుకుండాలి కదా, కానీ ఈ కుమారుడు ఏమైపోయాడు, చనిపోయాడు అని ప్రవక్త మీద నిందలేదు ఆమె. ఎందుకంటే ఆమె తెలుసు తన ఇంటికి వచ్చిన వాడు వర్తమానికుడని. హల్లెలూయా. ఆ ఇంటికి శ్రమ తట్టింది, దుఃఖం వచ్చింది, మరణం వచ్చింది. ఆ ఇంట్లో అనేక మంది బంధువులు అక్కడికి వచ్చారు. ఆ బాలుని అక్కడ పడుకోబెట్టి ఏడుస్తున్నారు. అందరూ వచ్చి ఓదారుస్తున్నారు. అయ్యో ఈ వయసులో లేక పుట్టిన కుమారుడా, నీకు చనిపోయాడా అని ఏడుస్తున్నారు. షునేమీరాల కంటే ఎక్కువ ఏడుస్తున్నారు వాళ్ళు. కానీ షునేమీరాలు ధైర్యంగా ఉంది. ఎందుకంటే ఆమెకు తెలుసు కుమారుని ఇచ్చిన వాడు దేవుని వర్తమానికుడు. ప్రభుకి స్తోత్రం కలగాక. ఒకసారి నిజంగా భౌతికంగా ఎంత వేదన చూడండి. అది ఒక తల్లికి, తల్లి చేతుల్లో లేక పుట్టిన కుమారుడు చనిపోతే ఆ కుమారుని తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టి అందరూ వచ్చి ఏడుస్తూ ఉంటే వాళ్ళందరూ వచ్చి ఓదారుస్తున్నారు. అయ్యో అయిపోయింది, అయ్యో ఈ వయసులో నీకు ఎంత శోధన వచ్చిందేంటి, ఎంత శ్రమ వచ్చిందేంటి, ఎంత కష్టం వచ్చిందేంటి అని అందరూ కూడా ఓదారుస్తుంటే ఏం చేయాలి బ్రదర్? ఒక తల్లిగా ఆమె ఏం చేయగలుగుతుంది? అక్కడ ఆల్రెడీ తండ్రి ఏడుస్తున్నాడు. అక్కడ ఏం చేయగలుగుతున్నాం? అక్కడ మిగతా వాళ్ళందరూ అక్కడ ఏడుస్తున్నారు. కానీ ఆమె తన పనివాడిని పిలిచి, ప్రవక్త ఎక్కడ ఉండే పద, అక్కడికి వెళ్ళిపోదాం. హల్లెలూయా. హాస్పిటల్కి వెళ్దామా, లేకపోతే వర్తమానం తిడదామా, లేదా దేవుడిని దూషిద్దామా? చూసిందా బ్రదర్? ఆ టైంలో ఆమె ఎవరు గుర్తొచ్చారు? ఆ గడియలో రక్త మాంసాలతో ఉన్న ప్రవక్త గుర్తొచ్చారు ఆమెకి. ఇప్పుడు నువ్వు నిజంగా శోధనలో ఉంటే, సమస్యలు ఉంటే, ఇబ్బందులు ఉంటే, నీకు ఆ సమస్య వచ్చినప్పుడు నీ దగ్గరికి నీకు ఎవరు గుర్తు రావాలంటే ఈ గడియ వర్తమానానికి గుర్తు రావాలి. నువ్వు మోకరించి అడిగితే నీవు పొందలేని ఏది లోకంలో లేదు. నువ్వు మోకరించి ప్రభువుని అడిగితే చాలు, సమస్తాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే నాకు తెలుసు నా కుమారుడు చనిపోలేదు, నిద్రిస్తున్నాడు, పడుకోనున్నాడు. ఇక్కడ మరలా ఆ వర్తమానం దగ్గరికి నేను వెళ్తాను. నేను గబగబ పరిగెట్టింది, వర్తమానికుడు మాట్లాడింది, వర్తమానికుడు తీసుకుని వచ్చింది. ఆ ఇంట్లో వర్తమానికుడు ఆ ఇంట్లోకి వచ్చేసరికి ఏం జరుగుతుంది? వేదన, శోధన, దుఃఖం, ఒకటే ఏడుపు ఇల్లంతా. అయ్యో బాబు చనిపోయాడని ఆ ఏడుస్తున్నట్టు ఆ ఇంట్లో శోధనలో ఉన్న ఆ ఇంట్లో, దుఃఖంతో నిండిపోయిన ఆ ఇంట్లో వర్తమానికుడు వచ్చాడు. ఎప్పుడైతే వెళ్ళి అక్కడికి ఆ బాలుడి మీద తను చాపుకొని పడుకున్నాడో వెట్టగలిగి అతను లేచి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలగక. శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు పొంగిపోయి అలా ఉండిపోవడం కాకుండా దేవుని మీద ఆనుకోవడం మీరు ప్రారంభం చేయండి. ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఆయన ఈ గడియ వర్తమానికుని చేత, క్రీస్తు తామస్ యొక్క వర్తమానం చేత నీ ప్రాణానికి నెమ్మదిని కలిగజేయడానికి ఆ వాక్యము ఇప్పటికి ఇంకా సిద్ధంగా ఉంది ఇక్కడ. హల్లెలూయా. మీరు కుంగిపోవద్దు. ఈ కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. మీరు పొందబోయే మహిమ ఎదుట, ప్రభుకి స్తోత్రం కలగాక, మీరు పొందబోయే ఆ మహిమ ఎదుట మీరు లోపలికి వెళ్ళడంతోనే, పరలోకంలో నువ్వు పాదం మోపడంతోనే శరూపులు కెరూపులు లేచి ప్రతిగానాలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని ఆరాధన చేసి ఆ స్థలానికి నువ్వు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ లేచి నిలబడుతున్నారంటే అది ఎంత గొప్ప మహిమ చూడండి సోదరులు. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలకి మనము అధ్యయపడొచ్చా, ఇబ్బంది పడొచ్చా, దిగులు పడొచ్చా, శోధన పడొచ్చా? అయ్యో మాకే ఇలా జరిగిందేంటి, మమ్మల్ని ఇలా చేశాడేంటి, మాకే ఎందుకు ఇలా అనుమతించాడేంటి? చూడండి, ఒక్కొక్కసారి సాతాను నీ ఎదురుగా ఉన్న నీ సహోదరుడి చేతనో నీ హృదయాన్ని దుఃఖపెట్టిస్తాడు, బాధ పెట్టిస్తాడు. ఎందుకంటే ఏదో ఒక విధంగా విశ్వాసంలో ఉన్న నిన్ను వాక్యాన్ని తప్పించాలని, సరైన స్థితిలో నిలబడుతున్నా, సరైన మార్గంలో వెళుతున్న నిన్ను మార్గంలో తప్పించడానికి వాడు ఏదో ఒక రూపంలో శోధన అందిస్తూ ఉంటాడు. ఆ శోధన మీరు శోధనగా తీసుకోకండి. మీరు మీ ఎదుట ప్రత్యక్షం కాబోయేటువంటి ఆ మహిమను మీరు చూడండి. ప్రభుకి స్తోత్రం కలగాక. ఇవన్నీ కూడా చాలా అల్పమైన వాటిగా మీరు ఎంచుతారు. చూడండి, మనకంటే ముందుకు వచ్చిన ప్రవక్తలు, అపోస్తులు, వారి యొక్క శ్రమలు చూడండి. యెషయా ఒక చిన్న బైబిల్ని రాసి మనకి ఇచ్చాడు. ఆయన ఆ యెషయాని ఎలా చంపారు? వాళ్ళు ఎలా చంపారు బ్రదర్? పడుకోబెట్టి రంపంతో కోసారు. పేతురుని తలకిందులుగా సిలువేసి చంపారు. అగ్నితో ఆహుతి చేశారు. సముద్రంలో రాళ్ళు కట్టి సముద్రంలో పడేశారు. వాళ్ళు ఎన్నటికీ బయటికి రాకుండా. ఒక రోజున దూత లేచి రాబోతుంది బయటికి.
మహా అధికారిమైన దూత రాబోతుంది. ఆ అధికారిమైన దూత తన స్వరాన్ని ఈ లోకంలోకి పంపిస్తా ఉంది. ఓ సముద్రమా, నీలో ఉన్న మృతుల్ని అప్పగించు. బూడిదిగా మారిపోయిన అగ్నితో కాల్చేశారు కొంతమందిని. ఆ పిలుస్తుంది, నీలో భూమి నీలో దాచుకున్న మృతుల్ని అప్పగించు పిలవబోతుంది. ఎక్కడెక్కడ ఎవరెవరు ఎన్ని శోధనలు అనుభవించారో, మరి ఎన్ని దేవుని కొరకు ఎంత త్యాగాలు చేశారో మరి చూడండి బైబిల్లో. వాళ్ళకంటే నీవు పొందే ఈ శ్రమ పెద్దదేం కాదు. వాళ్ళు దేవుని కొరకు త్యాగం చేశారు. వాళ్ళు బట్టలు లేకుండా, ఆహారం లేకుండా, పడుకోవడానికి సరైన నివాస స్థలాలు లేకుండా వాళ్ళు ఏమైపోయారు? కుటుంబాలను వదిలిపెట్టి అరణ్యాల్లో తిరిగారు. వాళ్ళు క్రూరమైన జంతువుల మధ్యలో ఏ సమయంలో ఏ జంతువు వస్తో తెలియదు, అయినా కూడా వారు దేవుని కోసం నిలబడ్డారు. వాళ్ళు ఆ శ్రమతో పోల్చుకుంటే ఇప్పుడు నీకు వచ్చే ఈ శ్రమ గుర్తింపే లేదు అసలు. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలుగాక. యెహోవా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వారు పడిన శ్రమ ఎంత బ్రదర్? వాళ్ళు ఎక్కడున్నారు? రాజవంశీకులు. వాళ్ళు రాజవంశంలో పుట్టారు. వాళ్ళు రాజవంశంలో పుట్టినటువంటి దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు బబులోను దేశంలో బానిసలుగా ఉన్నారు. వాళ్ళు బబులోను దేశంలో బానిసలుగా ఉండి వారు ఎలాంటి ఆహారము తీసుకోవాలో తీసుకోకూడదో చివరికి మధ్యవర్తి చేత బతిమాలి. చూడండి, ఎందుకంటే వాళ్ళు చేసే ఆహారం ఏ ఆహారం? అది ప్రతిరోజు బబులోను యొక్క రాజు భోజనపు బల్ల దగ్గర నుంచి వీళ్ళకి ఆహారం వస్తుంది. ఎందుకంటే వీళ్ళు అక్కడ యెరూషలేములో వీళ్ళందరూ కూడా యోధులు. వాళ్ళకి కావాల్సిన యవనస్తులు తెచ్చారు అక్కడికి. వాళ్ళకి యుద్ధంలో వాడుకోవడానికి, వాళ్ళ తెలివితేటలు వాడుకోవడానికి, తగిన విధంగా యవనస్తులు వాడుకోవడానికి బానిసలుగా పట్టుకొచ్చారు అక్కడికి. కాబట్టి వాళ్ళు బలంగా ఉండాలి, తెలివిగా ఉండాలంటే వాళ్ళకి పౌష్టికరమైన ఆహారం పెట్టాలి వాళ్ళకి. అందుకోసం వాళ్ళకి పెట్టే ఆహారం ఎక్కడిది? బబులోనులో సామాన్యమైన ఆహారం కాదు. రాజు భోజన బల్ల దగ్గర నుంచి ప్రతిరోజు వాళ్ళకి ఆహారం వస్తూ ఉంది. రాజు భోజన బల్ల దగ్గర నుంచి ఆహారం వస్తూ ఉంటే ఈ నలుగురు కూడా ఏం చెప్పారు తెలుసా? అయ్యా, మాకు ఆ భోజనం మాకు వద్దు, మాకు పప్పు ధాన్యాలు మాత్రం మాకు చాలు, పప్పులు ధాన్యాలు మాకు చాలు. ఇది రాజుగారి భోజనం అండి, ఇది అయినా మాకు అవసరం లేదు, మాకు పప్పులు ధాన్యాలు మాకు చాలు. ఎంత శ్రమను అనుభవించారు వాళ్ళు, చాలా అవమానాలు పడ్డారు అక్కడ. దానియేలు తీసుకుని వెళ్ళి కావాలని నింద మోపి, ఎందుకంటే దానియేలు దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఉండలేడు. దానియేలు తీసుకెళ్ళి ఆ విధంగా చెరసాల్లో వేసి, సింహంలో వేసి, దానియేలు లేకుండా, బబులోనులో దానియేలు లేకుండా చేయాలి. కుట్ర. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఆ విగ్రహానికి వాళ్ళు ఖచ్చితంగా నమస్కరించరు. కుట్ర. వాళ్ళ మీద ఎన్ని కుట్రలు జరిగినాయి, ఎన్ని శోధనలు చూడండి. శత్రు దేశంలో వాళ్ళు ఎన్నో శ్రమలు అనుభవించారు. వాళ్ళు ఇక్కడ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఆ విగ్రహానికి నమస్కరించలేదని రాజుకు తెలిసినప్పుడు రాజు వారిని పిలిచాడు. మీరెందుకు రాజు మాటకి, రాజాజ్ఞకి మీరు భయపడరు? నా చేతులోంచి మిమ్మల్ని తప్పించగల దేవుడు ఉన్నాడా అని అడిగాడు. నా చేతులోంచి తప్పించగల దేవుడు ఈ లోకంలో ఉన్నాడా అని అడిగితే షడ్రకు, మెషకు, అబేద్నెగోలు చెప్పారు, రాజా ఉన్నాడు. హల్లెలూయా. మా దేవుడు రక్షించగల సమర్థుడు. ఒక గొప్ప విశ్వాసకి ఎలాంటి ఆదరణ కలిగించే మాట చూడండి. ఉన్నాడా అంటే రాజుకి ఎదురుకి వెళ్ళి ఉన్నారు. ఉన్నాడా? దేవుడు ఉన్నాడా? బైబిల్లో రాయబడింది అక్కడ, రాజు ముఖము చిన్న బుచ్చుకుని రాయబడింది అక్కడ. ఎందుకంటే రాజు మాట వింటలేదు వాళ్ళు. పైగా ఉన్నాడా అంటే ఎదురు మాట్లాడుతున్నా, ఉన్నాడు. ఇంకా కోపం వచ్చేస్తుంది దానికి. ఆ కోపంతో ముఖం చిన్న బుచ్చుకొని, బైబిల్లో రాయబడింది అక్కడ, ముఖం చిన్న బుచ్చుకొని ఆగ్రహంతో దాన్ని ఎడంతలు చేయమని చెప్పాడు. ఏ దేవుడు ఉన్నాడో చూస్తా నేను, నా చేతుల నుంచి మిమ్మల్ని కాపాడగల దేవుడు ఉన్నాడు చెప్తున్నారు కదా, ఆ దేవుడు నేను చూస్తా, ఆ దేవుడు నేను చూస్తా. 7 అంతులు చేసి దాంట్లో పడేయమని చెప్పాడు. అగ్నిగుండాన్ని 7 అంతులు చేసి దాంట్లో వేసారు తీసుకెళ్ళి. చివరికి దాంట్లో పడేసిన వారే వెలుపట మాడిపోయారట. బైబిల్లో రాయబడింది. వాళ్ళని పట్టుకుని లోపల వేయడానికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ మాడిపోయారు ఆ వేడికి. లోపల పడవేసినటువంటి ఈ ముగ్గురు ఏమయ్యారు? నలుగురు అయ్యారు. నలుగురు అయ్యారు అక్కడ. రాజు కళ్ళు నలుపుకొని, అయ్యా
ప్రధానులు అడుగుతున్నాడంట, మంత్రులు అడుగుతున్నాడంట ఆయన. అయ్యా మనం ఎంతమందిని వేసాము? ముగ్గురునే కదంటే వీళ్ళు అన్నారంట, రాజా సత్యమే ముగ్గురే. మరి నాకు 4 కనపడతాడేంటి? పైగా రూపం చెప్తున్నాడు ఆయన. ఏ రూపం తెలుసు ఆయన? చూడండి, దానియేలు కదా 3వ అధ్యాయము, దానియేలు 3వ అధ్యాయం 14 చూడండి ఒకసారి, నేను చదువుతాను. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లా, షడ్రకు మేషకు అబేద్నెగో మీరు నా దేవతను పూజించడం లేదనియు నేను నిలవబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదనియు నాకు వినబడినది. అది నిజమా? ఇప్పుడు వాళ్ళ కోసం సపరేట్ గా ఇప్పుడు మీకోసం ఏం జరుగుతుంది చూడండి. బాకా వినబడుతుంది. బాకాను, పిల్లని గురోవిని, పెద్ద వీణను, సింఫోనియాను, విపంచికను, సకల విధములకు వాద్యధ్వనులను మీరు విను సమయంలో మీకోసం మరలా ఇప్పుడు నేనేం చేస్తాను? సకల ధ్వనులు మీకు వినపడుతూ ఉంటాయి. ఇక్కడ సకల వాయిద్యాల ధ్వని మీకు వినపడుతూ ఉంటది. మీరు ఇప్పుడు లేచి ఏం చేయాలి? నా దేవతకు మీరు నమస్కారం చేయండి. నా దేవతకు మీరు నమస్కారం చేయాలి. అడిగాడు రాజా. చూడండి అక్కడే ఉన్నాడు చూడండి. సాగిలిపోయి, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించడానికి సిద్ధంగా ఉండిన ఎడలా సరే, మీరు నమస్కరింపని ఎడలా తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుణములు మీరు వేయబడుదురు. నా చేతుల నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? అప్పుడు వీళ్ళు చెప్తున్నారు చూడండి. షడ్రకు మేషకు అబేద్నెగోలు రాజుతో ఇలా చెప్పి, నెబుకద్నెజరు రాజా అని పిలవలే, పేరు పెట్టి పిలిచారు. నెబుకద్నెజరు దేవుడు ఉన్నాడా అని అడిగితే, ఓ నెబుకద్నెజరు. రాజుతో ఇలా చెప్పి, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరమైన చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఆల్రెడీ ఆయన వశంలోనే ఉన్నారు వీళ్ళు. ఆయన ముందే ఉన్నారు వీళ్ళు. కానీ ఏమన్నారు వీళ్ళు? అసలు నమస్కరించిన పాటు పక్కన పెట్టి నీ వశంలో కూడా మమ్మల్ని రాయండి అన్నాడు. రాజుగారికి ఎంత కోపం రావాలి బ్రదర్? అసలు నీ వశంలో కూడా మమ్మల్ని చేయి రానివాడు ఆయన. నీ వశం కూడా చేయడు మమ్మల్ని ఆయన. నువ్వు మమ్మల్ని బంధించలేవు. ఎంత ధైర్యం ఉండాలి బ్రదర్? వాళ్ళు అంత శ్రమలో ఉన్నా కూడా వాళ్ళు పొందబోయే మహిమ ఎదుట ఇది చాలా అల్పమైన దానికి ఇచ్చారు. వాళ్ళు అక్కడ వాళ్ళు పొందబోయే మహిమ ఎదుట, వాళ్ళు హెచ్చింపబడే స్థానం ఎదుట చాలా అల్పమైన శోధనగా ఇచ్చారు దీని వాళ్ళు. అసలు మేము మా దేవుడు సమర్థుడే, అది సరే. అసలు నువ్వు అగ్నిగుండంలో వేయటం సరే పక్కన పెట్టు. అసలు నువ్వు మమ్మల్ని బంధించడానికి నీకు అర్హత లేదు అసలు. హల్లెలూయా. నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నందినందున షడ్రకు మేషకు అబేద్నెగో అను వారి విషయంలో ఆయన ముఖము లేదు. అంతమంది ముందు మరి నువ్వు రాజా అని పిలిస్తే రాజుగారికి మరి కోపం వస్తుందిగా. అంతమంది ముందు పేరు పెట్టి పిలిచి అసలు నువ్వు మమ్మల్ని నీ వశం కూడా మమ్మల్ని కానివ్వడం, మా దేవుడు అంత గొప్ప దేవుడు, సమర్థత కలిగిన దేవుడు ఆయనని అవమానిస్తుంటే రాజుగారి ముఖం ఏమైపోయిందంట? వికారం అయిపోయింది. కనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరి తన సైన్యంలో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షడ్రకు మేషకు అబేద్నెగోను బంధించి వేడిమి గల మండుచున్న అగ్నిగుండంలో వేడని ఆజ్ఞయిగా వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకి ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిదైపోయింది. రాజాజ్ఞ తీవ్రంగానే ఉంది. దాన్ని బట్టి ఆయన కోపాన్ని బట్టి అగ్నిగుండం కూడా వేడిగానే ఉంది. విసిరివేసిన తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడి మిగలదైనందున షడ్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. షడ్రకు మేషకు అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేస్తుంది కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక బంధించి లోపలేస్తే, నేను 3 వేస్తే ఎంతమంది కనబడుతున్నారు? 4 మనుషులు ఎలా కనబడుతున్నారు? బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను. వారికి హాని ఏమియులు
మిగతా వాళ్ళకి ఎవరికి కనపడుతున్నారు? వాళ్ళు ఎవరికి కనపట్ల? ఎవరికి కనపడుతున్నారు? రాజు తీవ్రముగా లేచాడంట, భయపడి పిల్లేచాడు ఆయన రాజు. ఎందుకంటే ఆయన చూసిన సందర్భం ఎలాంటిది? బంధించి లోపలేశారు, బంధకాలు లేవు. 3 మనుషులు వేశారు, 4గో మనిషి కనపడుతున్నాడు. 4గో మనిషి యొక్క రూపాన్ని బంధిస్తాడు చూడండి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకంలో లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4గో వాని రూపము దేవతల రూపము. హల్లెలూయా. 4గో వాడు ఎవరు? దేవుడే ఈ లోకానికి దిగి వచ్చాడు. 4గో వర్తమానికుడు జీవ వర్తమానికుడు, సంఘాన్ని జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన 4గో వర్తమానికుడు. హల్లెలూయా. ఆయన ప్రతిబింబము, ఓ దేవతల రూపాన్ని పోలి ఉంది ఆ ప్రతిబింబము. మేఘం దిగి వచ్చింది బ్రదర్ దాంట్లోనికి. హల్లెలూయా. సేనాయ పర్వతం దిగి వచ్చిన మేఘం అక్కడ దిగి వచ్చింది. ఆ షడ్రక మేషక అబేద్నెగోలు మేఘం యొక్క సన్నిధిలో ఉన్నారు వాళ్ళు అక్కడ. అందుకోసమే ఆ యొక్క అగ్ని జ్వాలలు వాడిని తాకలేకపోయాడు అక్కడ. ఎప్పుడైతే భయపడి రాజు వాడిని బయటికి పిలిచాడు, అయ్యా ఒకసారి వాళ్ళు బయటికి పిలవండి, తీసుకురండి. బయటికి తీసుకొచ్చారు. ఈ మంత్రులు గబగబా వెళ్ళి పైనుంచి కిందకి పరిశీలించారు వాళ్ళు. ఎందుకంటే ఎక్కడ ఉన్నారు వీళ్ళు? 7 అంతలు మండుచున్న గుండంలోంచి బయటకు తీస్తే ఎలా ఉండాలి వీళ్ళు? వాళ్ళు పైనుంచి కిందకి పరిశీలించి, వాళ్ళు జుట్టు పరిశీలించారు, పైన కింద జుట్టు పరిశీలన చేశారు, ఎంట్రుకలు పరిశీలన చేశారు, చొక్కాలు పరిశీలన చేశారు. ఎందుకంటే వాళ్ళు వేసుకున్న అంగిలతోనే వేసేసారు లోపల వాళ్ళని. వాళ్ళు వేసుకున్న అంగిలతో లోపల పడేశారు. జుట్టు వెంట్రుక అన్ని పరిశీలన చేసి వాళ్ళు అంటారు, అయ్యా అసలు కాలిపడో సార్ పక్కన పెట్టు, అసలు వీళ్ళ దగ్గర అగ్ని వాసనే. హల్లెలూయా. అసలు కాలిపడో సార్ పక్కన పెట్టు. అసలు వీళ్ళు ఇంతసేపు మంటలో ఉండి బయటకు వస్తే వీళ్ళలో కనీసం పొగ వాసన కూడా రావట్లేదు వీళ్ళ దగ్గర. అసలు అగ్ని వాసన లేదు వాళ్ళ దగ్గర. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు పొందబోయే మహిమ ఎలాంటిదో ఆ అగ్ని గుండాన్ని ఆహ్లాదకరంగా మార్చగల దేవుడు వారితో ఉన్నాడు అక్కడ. ఆ అగ్ని గుండంలో దేవుడి కుమారుడు యొక్క ప్రత్యక్షత ఉంది అక్కడ. అందుకోసమే షడ్రకు మేషకు అబేద్నెగోలు ఆ యొక్క సన్నిధిని వాళ్ళు అనుభవించబోతున్న వాళ్ళు ఎరిగినారు. కాబట్టి అక్కడ మిమ్మల్ని చంపుతామని చెప్పిన రాజా, మా దేవుడు సమర్థుడు. నీకు వచ్చే శ్రమలు ఎన్న దగ్గర సోదరులారా, భయపడాల్సిన అవసరం లేదు. ఈ కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. షడ్రకు మేషకు అబేద్నెగోలు కంటే శ్రమ నీకు రావట్లేదు. నువ్వు వెళ్ళి అగ్నిగుండం పడాల్సిన అవసరం లేదు. నువ్వు తనకెందుకు సిలివేయాల్సిన అవసరం లేదు. రంపలతో కోయాల్సిన అవసరం లేదు. నీ మెడకి చిడిగొట్టు రాయి కట్టి సముద్రంలో వేయాల్సిన అవసరం అంతకన్నా లేదు నీకు. భౌతిక సంబంధమైన శ్రమ సాతాను నీ దగ్గర తీసుకొచ్చినప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. అగ్నిగుండంలో మేఘం దిగి వచ్చింది. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఆ మహిమ ఎదుట వాటన్ని మర్చిపోయారు. వాడు అక్కడ అగ్ని వాసన లేదు అక్కడ. ఆమేన్. ఇప్పుడు నీకు కూడా నీతిలో కూడా మహిమ ప్రత్యక్షం కాబోతుంది. దేవుని కుమారుల ద్వారా ఈ లోకానికి వచ్చిన మహిమ నీ దగ్గర రాబోతుంది. నువ్వు పొందబోయే ఆ వర్తమానం ఎడల, ఆ మహిమ ఎడల నీకు ఇప్పుడు పొందుతున్న శ్రమలు అసలు డోంట్ కేర్ బ్రదర్. నువ్వు అసలు గుర్తించాల్సిన అవసరం లేదు. సాతాను ఎలాంటి భౌతిక సంబంధమైన శోధన తీసుకొచ్చినా మీరు చెప్పాలి, షడ్రకు మేషకు అబేద్నెగోలు వలె, రాజా మా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. నువ్వు బలహీనంగా ఉన్న, వ్యాధితో ఉన్న, క్రిస్తమస్ చెప్తారు, నీవు జయించలేని పాపము, నువ్వు జయించలేని వ్యాధి ఈ లోకంలో ఏది లేదు. సమస్తం పైన దేవుడికి అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం ఏదైనా సరే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎన్ని శోధనలు, ఎన్ని సమస్యలు వచ్చినా అబ్రాహాములే, నోవాహులే. చూడు నోవాహు, ఒక మాట చెప్పి నేను ముగిస్తా, ప్రార్థన చేస్తాను. నోవాహు 120 సంవత్సరాలు అవమానం భరించాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు భరించావు? ఎవరినో ఒకళ్ళు వెళ్ళి మెసేజ్ చెప్తే వెళ్ళలేదు అనుకో, ఇక నేను మెసేజ్ చెప్తే నేను వెళ్ళలేక అనిపిస్తుంది నీకు, అవునా? చాలా మంది చదువు బ్రదర్ మేము చెప్తే ఎవరు వింటలేదు బ్రదర్, మేము వెళ్ళాం బ్రదర్. 120 సంవత్సరాలు ఒక్కొక్క ప్రసంగానికి ఎన్నిసార్లకి వెళ్ళి ఉంటాడు ఆయన. చెప్పిన చోటికి మళ్ళీ వెళ్ళి ఎన్నిసార్లు చెప్పుంటాడు ఆయన. 120 సంవత్సరాలు ఒకటే ప్రసంగం. దేవుడు ఈ లోకాన్ని నాశనం చేయబోతున్నాడు, అక్కడ వాడ రక్షణ స్థలం ఒకటి ఉంది, అక్కడ మీరు అక్కడ వెళ్ళి. ఆమేన్. ఈ లోకమంతటిలో మీరు తప్పించబడాలి అంటే ఒకే ఒక స్థలం ఉంది, అదే అక్కడ నిర్మించబడుతుంది. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగాక. ఆయన చెప్తున్నాడు, ఆ స్థలంలోకి మీరు వస్తేనే, లేకపోతే మీరు విడుదల పొందుకోలేరు, మీరు తప్పించబడలేరు. మీరు అందరికి ఎగతాళి చేశారు. 120 సంవత్సరాలు అవమానించారు. 120 సంవత్సరాలు అవమానాలు పొందాడు, కానీ ఎక్కడ కూడా విశ్వాసంలో జారిపోలేదు. ఏంటి 120 సంవత్సరాల నుంచి బోధిస్తున్నా, కనీసం దేవుడు నా విశ్వాసాన్ని లేదా నా వర్తమానం రుజువుపరచడానికైనా ఎప్పుడైనా ఒకసారి పైనుంచి 4 చినుకులు టపా 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 పడేస్తే, ఓ నిజమేనా, నోవాహు చెప్పింది నిజమే, ఏదో పడే ఛాన్సే కనపడుతుంది అని నోవాహు యొక్క విశ్వాసం మరింత బలపడేది కదా.
జనాల్లో కూడా నోవాహు మీద కొద్దిగా గౌరవం పెరిగేదే కదా, కానీ దేవుడు ఎప్పుడు కూడా చేయలే. దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని కట్టుబడి ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఎవరు వస్తారు, ఎవరు రారు, ఎవరు ఎందుకు నిర్ణయించబడ్డారు ముందే తెలుసు ఆయనకి. ఎందుకంటే ఆయన అనంతమైన జ్ఞానం కలిగిన వాడు, ఆది అంతము అల్ఫా ఒమేగా అయిన వాడు ఆయనే. హల్లెలూయా. ఆయనకి మనం నేర్పాల్సిన అవసరం లేదు. ఆయనకి కంటికి మరుగైంది ఏదీ లేదు కూడా ఆయనకి. హల్లెలూయా. నోవాహు 120 సంవత్సరాలు వర్తమానం బోధించిన ఎక్కడ నిరాశపడలేదు ఆయన. చివరికి కుటుంబ సభ్యులే ఓడలోకి వెళ్ళిన తర్వాత కూడా, విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. ఓడలోకి వెళ్ళేంత వరకు బోధించాడు. ఓడలోకి వెళ్ళిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు వచ్చారు. ఒకరోజు పెద్ద కొడుకు చిన్న కొడుకు వచ్చాడు, పెద్ద కోళ్ళు వచ్చింది, చిన్న కోళ్ళు వచ్చింది. 7 రోజులు 7 వచ్చారు ఇంట్లోకి. ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు, డాడీ మామగారు వచ్చి అడుగుతున్నారు ఏది వర్షం. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు వచ్చి ఈనపడేలా కేకలు పెడుతున్నారు అక్కడ. లోపల చేరుకున్నావా అని ఇంకా ఎగతాళి చేస్తున్నారు, అపహాసం చేస్తున్నారు. నోవాహు పెద్ద కూడా పేరు పిలుస్తున్నారు అక్కడ. నీకు కూడా పిచ్చెక్కిందని మీ నాతో పాటుగా వెళ్ళి అడిగాడు పెద్ద కొడుకు వెళ్ళి, డాడీ నా పేరు పెట్టి మరీ పిలుస్తున్నాడు డాడీ, అవమానిస్తున్నాడు డాడీ, నిజమేనా? ఓ నా కుమారుడా, అది ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ జరగడం మాత్రం వస్తాం. ఎందుకంటే ఇది యెహోవా ఎలాగో సెలవిచ్చున్నాడు. అలా ఎందుకంటే యెహోవా అక్కడే పనిచేస్తాడు. స్వయంగా చెప్పారు కదా, యెహోవా అక్కడే పనిచేస్తాడు. ఎక్కడ? యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడోనే పనిచేస్తాడు ఆయన. నీవు నీ వర్తమాన ఆ గడియ వర్తమానం చెప్పి ఎవరిని దగ్గరికి వచ్చినప్పుడు, లేదా నేను ప్రవక్తని చెప్పినప్పుడు అతని దగ్గర యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడా లేదా, ఉందా లేదా, అది నువ్వు పరిశీలన. ఎందుకంటే యెహోవా అక్కడే పనిచేస్తాడు. హల్లెలూయా. తోడు అది చెప్తున్నాడు నోవాహు, లేదయ్యా నాకు తెలీదు, ఖచ్చితంగా జరుగుతుంది. ఎలా జరుగుతుంది నాకు తెలీదు, ఇది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ప్రభుకి స్తోత్రం కలగక. సైన్యములకు అధిపతియగు ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు బ్రదర్? ఆయన సైన్యం ఎక్కడుంది? ఆయన ఎక్కడున్నాడు? ఆయన రాజ్యం ఉందా, లేదా ఆయన సైన్యం ఉందా, లేదా యుద్ధం చేశాడు ఆయన? ఎక్కడుంది బ్రదర్? ఈ చివరి కాలంలో రాబోయే సైన్యాన్ని ముందుగానే పెట్టుకున్నాడు అక్కడ పేరు ఆయన. హల్లెలూయా. ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాబోయే పెళ్లి కుమార్తె ఈ సైన్యాన్ని ఆయన వెంటగా, ఆయన రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా తెల్లని గుర్రానికి ఆయన వస్తూ ఉంటే, ఆయన వెనక వచ్చేటువంటి సమూహము ఆ గుర్రాలు తెల్ల గుర్రం మీద కూడా వాళ్ళు కూడా సవారీ చేస్తూ వస్తూ ఉన్నారు. వీళ్ళు ఎవరంటే యెహోవా సైన్యం. ఇదే ఈ సైన్యం ఈ లోకానికి రావడానికంటే ముందుగానే ఈ సైన్యం రాబోతుందని ఆయన ఎరిగినవాడు కాబట్టి ఆయన ప్రకటన గ్రంథంలో ఉన్న సైన్యాన్ని ఆది కాలంలో చెప్పాడు. ఆయన నేను సైన్యములకు అధిపత్యకు యెహోవా నేను. హల్లెలూయా. నీవే బ్రదర్ సైన్యం. నువ్వు ఈ లోకానికి రావడానికి ముందుగానే నీ వస్త్రం అక్కడ పేరు పెట్టుకున్నాడు ఆయన. ఇది నా సైన్యం. ఆ సైన్యానికి ఎవరు అధిపతి? ఈ లోకంలో ఉన్న ఏ మానవుడు కాదు, యెహోవా ఈ సైన్యానికి అధిపతి. ఈ సియోనికి అధిపతి ఎవరంటే ఆయనే అధిపతి. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఎక్కడైతే ఉందో అక్కడే దేవుడు ఉన్నాడు. నువ్వు అది అక్కడే చూడాలి. అన్నాడు నాకు తెలియదయ్యా అని చెప్పాడు. నేను నమ్ముతున్నా. చివరి రోజు ఏమైంది? అందరు ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఒక్క మేఘాలన్నీ కూడా ఒక్కసారిగా నిలబడిపోయింది. మారిపోయింది. క్షణాల వ్యవధిలో మొత్తం అంతా మారిపోయింది. ఒకసారిగా మేఘాల సంయోగం మొదలైందండి. కృష్ణ గారు చెప్తున్నారు, మేఘం యొక్క సంయోగము మొదలైంది. అన్నిటికంటే ముందుగా అప్పటి వరకు ఈ నీళ్ళన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి? పైకి వెళ్ళిపోయినాయి. క్రిస్టల్స్ రూపంలో ఆ క్రిస్టల్ గా ఒక గడ్డలుగా అది మనం పెట్టాం కదా, చూశారు మీరు ఆ టీవీలో. మేఘం యొక్క బరువు 5 లక్షల కేజీల బరువు ఉందంట. ప్రభు చెప్పారు, మీరు జారి కింద పడడానికి వీల్లేదు, ఎందుకంటే కింద నా సైన్యం ఉంది. కాబట్టి మనం చూడడానికి అది గాల్లో కొట్టుకుపోతున్నట్టు కనబడుతున్నాయి. కొన్ని టన్నులు బరువు ఉన్నాయి ఆ మేఘాలు. కొన్ని టన్నులు బరువు ఉన్నాయి. ఈ మేఘాలు ఒకేసారిగా సమావేశం అయిపోయినాయి. అవి ఆ లోపలుండి ఆ 2 మేఘాలు అక్కడ సంయోగం జరిగినప్పుడు మొదటిగా ఒక రూపాయిన ఒక నాణ్యమంత, కృష్ణంగా చెప్పారు, ఒక నాణ్యమంత సైజులో మొదటి నీటి బిందువు తయారైంది. ఎవరైతే ఓడ దగ్గర కూర్చొని ఇటు వెళ్దామా ఇటు వెళ్ళిపోతే వీళ్ళు నవ్వుతారేమో, వదిలిపెట్టి వెళ్ళిపోతే నోవాహు మంచోడే నిజమే, ఆయన వర్తమానం నిజమే, ఒకవేళ పడితే లోపలికి వెళ్ళి కూర్చుంటే వీళ్ళు నవ్వుతారేమో, వెళ్ళకపోతే నాశనం అయిపోతామేమో, ఏం చేయాలి, ఇటు లోపలికి వెళ్దామా ఇటు వెళ్దామా అని ఎవరైతే సందిగ్ధలో ఉన్నారో సుడులు తిరుగుతూ గిరగిరా తిరుగుతూ నాణ్యం లాంటి నీటి బిందువు వచ్చి వాళ్ళ మీద పడింది. వచ్చి స్వయంగా చెప్పారు, ఎవరైతే అటు ఇటుగా ఉన్నారో వాక్య రుజువు యెహోవా తీర్పు అక్కడే మొదలవుద్ది. దేవుని ఇంటి వద్దనే తీర్పు మొదలవుద్ది. సంఘంలో ఉండి ఇది నిజమో కాదో, క్రిస్ థామస్ గారు దేవుడో కాదో,
క్రిస్తమ వర్తమానం నిజమో కాదో, ఆయన రెండోసారి పరిచయలు వచ్చాడో లేదో, ఎవరైతే నమ్ముదామా వద్దా అని అవిశ్వాసులుగా ఉన్నారో దేవుని తీర్పు ముందు అక్కడే తాగబోతుంది. శ్రమ చూడండి, ఎంత 120 సంవత్సరాలు శ్రమపడిన ఆ నీటి బిందువు బ్రహ్మంగా చెప్తున్నారు, 120 సంవత్సరాల నోవాహు సందేశం యొక్క రుజువు కింద పడింది. ఇప్పుడు హల్లెలూయా, ఒక నీటి బిందువు రూపంలోకి వచ్చి కింద పడింది. అప్పుడు అర్థమైపోయింది, వర్షం మొత్తం పడక్కర్లా, వర్షం కురిసి అదంతా కొట్టుకుని పోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఒక్క నీటి బిందువు వచ్చి ఎప్పుడైతే ఆ వాడ దగ్గర ఉన్న వాళ్ళ మీద పడిందో వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది. ఒకసారి వాళ్ళ పైకి చూశారు, అక్కడి నుంచి మళ్ళీ ఒక్కొక్కటి పడుతుందండి. వాళ్ళ పైకి చూస్తుండే వాళ్ళకి అర్థమైపోయింది, ఓ నోవాహు యొక్క వర్తమానము నిజము. 120 సంవత్సరాలు చెప్తే ఎవరు వినలేదు. కానీ ఇప్పుడు ఈ బయట వాడ దగ్గర నిలబడి ఈ తలుపు తడుతూ, ఓ నోవాహు మేము నమ్ముతున్నాం, నీ వర్తమానము నిజము, నువ్వు తలుపుది. కానీ మూసిన వారు ఎవరంటే ప్రభువే. తీయటం లేదు ఇక, ప్రభుకి స్తోత్రం కలగ. కాబట్టి ఎంతమంది వచ్చి కేకలు పెట్టి తలుపు కొట్టినా తీయటానికి అక్కడ వారి మాటలకి దేవుని యొక్క చెవికి మధ్యలో ఏమొచ్చిందంట, ఒక మేఘం అడ్డుగా వచ్చేసింది. ఇంకోటి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన కూడా తెలుసా బ్రదర్, నువ్వు అడిగావనుకో ఏం చేస్తాడైనా, ఆయనకి వినపడతా నువ్వు అడిగావనుకో చేయకుండా ఉండలేడు. ఆయనకి వినపడతా నువ్వు అడిగితే, ఆయనకి వినపడితే చేయకుండా ఆయన ఆగలేడు. కాబట్టి ఆయన ఏం చేశాడట, వాళ్ళ మాటలు ఆయన చెవికి చేరకుండా మేఘాన్ని వెతికి పెట్టాడు. కాబట్టి వాళ్ళు జలప్రళయం అయిపోయేదాకా వాళ్ళు ఎన్ని కేకలు పెట్టినా వాళ్ళ యొక్క అరుపులు ఆడికి వెళ్ళలేదు. ప్రభుకి స్తోత్రం కలను గాక. హల్లెలూయా. అన్ని శ్రమలు, అంత నింద అవమానాలు భరించినటువంటి నోవహు యొక్క వర్తమానం రుజువైంది అక్కడ. మళ్ళీ ఓడలో రక్షించబడ్డాడు. మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోయి నేను రక్షించబడ్డాను కదా అనుకుంటే ఇదేమవుతుందంట, అలలకి ఇల్లు ఆ కొండను ఢీకొంటుందంట. లోపల ఉన్న నోవహు పైన కూర్చున్నాడు దబీని కింద పడతాడు, వచ్చి చేతులకి కాళ్ళకి ఏమవుతుందంట, డబ్బులు పడుతున్నాయి, లేచి అమ్మా అనుకుంటున్నాడు. ఎందుకంటే లోపల ఏమవుతుంది దానికి, శ్రమ. ఈ నోవాహు దేనికి సూచనగా ఉన్నాడు, శ్రమల్లోంచి వచ్చిన వారికి నోవాహు సూచనగా ఉన్నాడు. దానికంటే నోవాహు కంటే ముందుగానే హానాకి వెళ్ళిపోయాడు ఈ శ్రమ చూడకుండా. ఈ నోవాహు శ్రమలోంచి వచ్చే వారికి గుర్తుగా ఉన్నాడు. కాబట్టి ఈ పడవ, ఈ ఓడ వెళ్ళి ఒక కొండను దిగుంటే ఆ కొండలో, ఆ ఓడలో ఉన్నటువంటి ఈ నోవా ఏమవుతున్నాడు, గాయాలు అవుతున్నాయి, దెబ్బలు తగులుతున్నాయి. అయ్యో మళ్ళీ లేచి మళ్ళీ గట్టిగా పట్టుకున్నాడు, మళ్ళీ వెళ్తుంది, తిరగబడిపోయేలాగా ఆ నేల పైన అది అడవుడు చేస్తా ఉంది. అయినా కూడా దాంట్లో తట్టుకుని నిలబడ్డాడు. ఎవరు, నోవా. నీ శ్రమ ఎంత బ్రదర్, చిన్న బ్రదర్, అయ్యో నాకు ఏంటి శోధన అని అనుకుంటున్నాం మనం. కానీ మరి నోవా పడిన శ్రమ ముందు నీ శ్రమ ఎంత బ్రదర్, ఎంత బ్రదర్? తిరగబడి భూమి అంతా నీళ్ళే, వాడు ఎటు తిరుగుతుందో కూడా తెలియదు దానికి, గమ్యాలను తిరిగిపోతున్నది. మరి ఎంత భయంకరమో చూడండి. 120 సంవత్సరాల అవమానం, వాళ్ళలో దెబ్బలు, ఎన్ని అవమానాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు చూడండి. అయినా కూడా ప్రభుని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఇబ్బందులు పడ్డ నోవాహు, అవమానాలు పడ్డ నోవాహు, దెబ్బలు తిన్న నోవాహు కొత్త భూమి, కొత్త ఆకాశంలో అడుగు పెట్టాడు వచ్చి, కడగబడిన భూమి మీద అడుగు పెట్టాడు వచ్చి. హల్లెలూయా. అప్పటి వరకు పాపంతో నిండిపోయిన భూమిని దేవుడు నీళ్లతో కడిగి పడేసాడు మొత్తాన్ని. కడగబడిన భూమిలో నోవాహు పాదం మోపాడు అక్కడికి వచ్చి. కొన్ని శ్రమలు ఎంత, నీకు వచ్చే శ్రమలు ఎంత వృధా. రాబోయే మహిమ ఎదుట, నువ్వు పొందబోయే ఆశీర్వాదం ఎదుట ఇప్పుడు నీకు వస్తున్నటువంటి నింద, అవమానాలు చాలా అల్పమైనవి. వాటిని చూసి మీరు జారిపోవద్దు, పడిపోవద్దు. దేవుని కుమారుల యొక్క వర్తమానంలో మనం త్వరలో అధిక నుండి అధిక మహిమ మనం పొందబోతున్నాం. హల్లెలూయా. మనం ఆల్రెడీ మహిమలో ఉన్నాం, మనము ఇప్పుడు మరలా అధిక మహిమ పొందబోతున్నాం మనం ఇప్పుడు. కాబట్టి ఇప్పటి కాలపు శ్రమలు అసలు ఏమాత్రం కూడా ఎన్నదగినవి కాదు. నీవే ఇప్పుడు దేవుని యొక్క గుడారమైన సోదరుడా. కాబట్టి ధైర్యంగా ఉండండి, ఎక్కడ మీరు విశ్వాసంలో జారిపోవద్దు. ప్రభుకి సాక్షిగా మీరు ఉండండి. మరి అబ్రహాములే 120 సంవత్సరాలు, 25 సంవత్సరాలు అబ్రాము 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. చివరికి తన సొంత భార్య కూడా అనుమానించేంతగా. ఎవరు, శారా. పిచ్చడైపోతున్నాడే, ఆఖరిని కూర్చోబెట్టి అంటుంది, మన యజమానుడు పొద్దున్న లేచి నన్ను రోజు వచ్చి నన్ను అడుగుతున్నాడు, ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు, నీకేమన్నా ఏంటి పని, నీకేమైనా తేడా ఉందని అడుగుతున్నాడు ఆయన వచ్చి. ఎవరు, అబ్రాం. ఒకరోజు కొంచెం పొట్టొబ్బుగా ఉందంట శారాది. సంతోషంగా వచ్చింది అబ్రాం. హనీ ఈ రోజు తేడా ఉంది అబ్బాయి, నాకు ఏం తేడా లేదండి అంది. నీ పొట్ట కూర్చోలో రాత్రి కింద అడగలేదండి, గ్యాస్ పెట్టేసింది బాగా. అంటే గ్యాస్
స్వయంగా చెప్పారు ఈ మాట. నాకు రాత్రి గ్యాస్ పెట్టేసి బాగా గుబ్బుగా ఉంది తప్ప ఇది లోపల తేడా ఉండి కాదు. అంటే అంతగా తన వాగ్దాన రుజువు కోసం అబ్రాము ఎదురు చూశాడు. చివరికి తన భార్యే ఈ ఏదో ఒకటి చేయాలి అని అంతగా చుట్టుపక్కల వాళ్ళు అవమానించారు. తన భార్య కూడా మరి చూసి భయపడిపోయింది. అయ్యో ఎలాగ తయారైపోతున్నాడు, మనం ఏదో ఒకటి చేయాలి. తనకి విశ్వాసాన్ని అనుమానించేంతగా అబ్రాము నిలబడ్డాడు అక్కడ. కానీ తన ఇంట్లోకి వాగ్దాన కుమారుడు వచ్చాడు. అబ్రాము ఆ యొక్క అవమానాలను తట్టుకుని నిలబడినప్పుడు తన ఇంట్లోకి ఎవరు వచ్చారు? వాగ్దాన కుమారుడు వచ్చాడు. ప్రభుకి స్తోత్రం కలగాక. ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, మీరు పడే ఈ శ్రమలు, మీరు పొందబోయే మహిమ ఎదుట ఇది లెక్కే కాదు మీకు. ఆమె 400 సంవత్సరాలు వాళ్ళు శ్రమను అనుభవించారు. 400 సంవత్సరాలు, ఒక 4 తరాలు గడిచిపోయినాయి అక్కడ. ఇక వాళ్ళకి ఎలాంటి నిరీక్షణ లేదు, వాళ్ళకి ఎలాంటి ఆశ లేదు. విడిపించబడతామన్న ఆశ వారిలో లేదు. కానీ వారి మధ్యలో ఒకరికి మాత్రమే ఉంది. హల్లెలూయా. చూసారా, 400 మంది, 400 సంవత్సరాలు అక్కడ 6 లక్షల మంది పురుషులు జనాభాలో ఎవరికి ఉందంట? ఒక వ్యక్తి. 10 లక్షల్లో ఒకరంటదే. అక్కడ లక్షల మంది జనాభా ఐగుప్తులు ఉన్నారు, కానీ ఒక వ్యక్తికి మాత్రమే విశ్వాసం ఉంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. పైగా అది ఈ కాలమే. పైగా విమోచకుడు రాబోతున్నాడు అని నమ్మిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే అమ్రాము. కాబట్టి ఆ వాక్య రుజువు కోసం ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. సమాధానం వచ్చింది, బదులు వచ్చింది. వర్తమానికి ఎక్కడ లేడు, వాళ్ళ ఇంట్లోనే పుట్టాడు. హల్లెలూయా. వారిని విడిపించే వర్తమానికి ఎక్కడున్నాడు? వారి ఇంట్లో ఉన్నాడు. హల్లెలూయా. సంఘాన్ని విడిపించే వర్తమానికి ఎక్కడ వచ్చాడు? సంఘానికి వచ్చాడు ఆయన. ఆయన బయట లేడు, దూరంగా లేడు. ఆయన దూరంగా ఉండి విడిపిస్తాను చెప్పట్లేదు. ఆయన నీలోనే ఉండి, నీ మధ్యలో ఉండి మనల్ని విడిపించాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలగాలి. 400 సంవత్సరాలు వాళ్ళు శ్రమను అనుభవించారు, నిందలు అవమానించారు, అనుభవించారు. చూడండి, బానిసత్వం అనుభవించారు. వాళ్ళు సరిగ్గా కడుపు నిండా భోజనం చేయడానికి కూడా టైం లేదు వాళ్ళకి. వాళ్ళకి టార్గెట్ ఇచ్చేవాళ్ళు, నువ్వు ఈ రోజులో ఇన్నిటికి తయారు చేయాలి. వర్తమానుడు వచ్చిన తర్వాత వాళ్ళకి సంతోషం వచ్చింది. అబ్బా, మా కోసం వర్తమానుడు వచ్చారు అని సంతోషపడ్డారు. వర్తమానుడు వచ్చిన తర్వాత శ్రమ ఎక్కువైపోయింది, ఇంకా అవమానం ఎక్కువైపోయింది. మోసే వచ్చిన తర్వాత ఏంటి, మీరు వెళ్ళిపోతామని ఆలోచన వచ్చిందా మీకు? ఏదో ఆ మోసే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాడా? అయితే వీళ్ళకి శ్రమనే ఇంకెక్కువ చేయండి. ఇప్పుడు దాకా ఇటుకలు వాళ్ళే చేశారు కదా, దాని సగ్గ మెటీరియల్ కూడా వాళ్ళే తెచ్చుకోవాలి. ఇప్పుడు 10 ఇటుకలు చేస్తే మళ్ళా 15-20 ఇవ్వండి. శ్రమ ఎక్కువైపోయింది. శ్రమలు అనుభవించారు వాళ్ళు. అప్పటి వరకు బానిసత్వం చేశారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే వర్తమానాన్ని నమ్మి వాళ్ళు బయటకు వచ్చారో, ఐగుప్తు వెలుపల, ఐగుప్తులు కాదు, ఐగుప్తు వెలుపల సీనాయి పర్వతం మీద మేఘం దిగి వచ్చింది అక్కడికి. హల్లెలూయా. నీవు ఐగుప్తులో ఉన్నంత కాలం కూడా మేఘం నువ్వు చూడలేవు. ఆ దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత నీకు కనపడదు అక్కడ. నీవు ఆ ప్రత్యక్షత, ఆ ప్రసన్నత, ఆ మహిమ నీకు అనుభవించాలంటే ఐగుప్తును విడిచిలో బయటికి రావాలి, ఆశను విడిచిలో బయటికి రావాలి. ఎప్పుడైతే నువ్వు సమస్యలోంచి, ఇబ్బందుల్లోంచి, శ్రమలోంచి అన్నిటిని జయించి నువ్వు బయటకు వస్తావు, నీ ఎదుట మహిమ గల దేవుని కుమారుల యొక్క వర్తమానము నీ యొక్క సరిధిలో ఉండవు అక్కడ. హల్లెలూయా. 400 సంవత్సరాల వరకు శ్రమ, దాన్ని చూసినప్పటికీ వాళ్ళంతా మర్చిపోయారు బ్రదర్ అక్కడ. ఎందుకంటే దేవుడి స్వయంగా దిగి వచ్చి అక్కడ మాట్లాడుతున్నారు. దేవుని స్వరాన్ని వాళ్ళు విన్నారు అక్కడ. దేవుని స్వరాన్ని వాళ్ళు నిదానించి వాళ్ళు విన్నారు అక్కడ. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సహోదరులారా, మీరు ఈ యొక్క చివరి దినాల్లో, ఈ కాలంలో పౌలు గారు చెప్పినట్లుగా మీరు పడుతున్న ఈ శ్రమలు ఎన్నికైనవి కావు. ఈ ఒక మాట మనం చదువుకుని వెళ్ళిపోతాం చూడండి. అది కంటిన్యూ చదువుతాం చూడండి ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనము. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురు, వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎలాగనగా మరల భయపడకు, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందుతరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. ప్రార్థన చేసేది ఎవరు? మీరు కాదు బ్రదర్. నువ్వు మోకరించి అబ్బా నేను ఈరోజు ఉపవాసం ఉన్నా, బా నేను, నువ్వు కాదండి. ఆయన నీలో ఉండి నేను మోకరింపు చేశాడు ఆయన. హల్లెలూయా. నీ మోకాళ్ళు వంచింది ఎవరంటే నీలో ఉన్న అబ్బా తండ్రి అని ఆత్మ. నువ్వు మోకరించలే, నువ్వు ప్రార్థన చేయలే. ఇది సహోదరుని క్షమించగలిగేవండు. అబ్బా నేనైతే క్షమించేశానండి. చాలా రోజులు నన్ను తిట్టాడు, చాలా రోజులు క్షమించేశా. ఎవరు క్షమించింది? నేనైతే ఎప్పటికీ క్షమించలేను. కానీ నాలో ఉన్న అబ్బా, నాయన, తండ్రి అని కేకబెట్టే ఆత్మ నా సహోదరుని క్షమించింది. అది నీలో ఉంది. అది ఆత్మ నీలో ఉంచాడు కాబట్టి పౌలు గారు చెప్తున్నారు, ఎంత గొప్ప మహిమతో మీరుంటే మీరు ఎందుకు పడతారు? చిన్నాటికి మీరు భయపడతారు. హల్లెలూయా. చూడండి, అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాము, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే
అది బ్రదర్. నేను క్రీస్తుని, నేను సియోన్ని, నేను దేవుని కుమారుణ్ణి అని సాక్ష్యం ఇచ్చేది ఎవరు? నువ్వు కాదు, నీలో ఉన్న ఆత్మ. నువ్వు ఏమై ఉన్నావో ఈ లోకానికి ఆ ఆత్మ బయలుపరుస్తుంది. నీ ఆత్మతో ఆత్మ కలిసి నువ్వు ఏమై ఉన్నావో ఆత్మ బయలుపరుస్తోంది. ఓ నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని వారసుణ్ణి, నేను దేవుని అధికారం కలిగిన వాడిని అని చెప్పేది నువ్వు కాదు. నువ్వు ఆ ధైర్యం నువ్వు చెప్పలేవు, మిగతా క్రైస్తవులు చెప్పలేని దాన్ని నువ్వు చెప్తున్నావు అంటే నేను క్రీస్తుని, నేను దేవుణ్ణి, నేను ఈ లోకానికి మెస్సియాను అని నువ్వు చెప్పగలుగుతున్నావు అంటే ఈ లోకంలో ఉన్న ఎవరో చెప్పలేని మాట నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? చెప్పేది నువ్వు కాదు, ఎవరు చెప్తున్నారు? నీలో ఉన్న క్రీస్తుగా చెప్పుకుంటున్నాడు. నీలో ఉన్న దేవుడే తన దేవుడిగా చెప్పుకున్నాడు అక్కడ. అందుకోసం మనం భయపడలేదు, సిగ్గుపట్టలేదు. మన క్రీస్తులు అని చెప్పడానికి మనము భయపడలేదు. గిల్హెర్ బ్రదర్ ఒక పోస్ట్ పెట్టారు బ్రదర్. మూడు ఆఫీసెస్, 3 కార్యాలయాలు, ఈయనొక మెస్సియా అని 3 పెట్టాడు ఆయన. మీరు ఈ 3 మెస్సియాల్లో ఎవరు నమ్మకపోయినా మీరు పరలోకంలో పెట్టాడు బ్రెజిల్ గిల్హెర్ బ్రదర్. అప్పుడు నేను చెప్పాను బ్రదర్ కరెక్టే, ఎందుకు దేవుని యొక్క అభిషేకాన్ని 3 ఆపేస్తున్నారు మీరు? దేవుని యొక్క అభిషేకాన్ని మీరు 3 ఆపేస్తున్నారు. దేవుడు 3 ఆగలేదు. ఆయన తనను తాను 701 కుమ్మరించుకున్నాడు ఆయన. ఇప్పుడు మెస్సియా ఎంతమంది అంటే 701 మెస్సియాలు ఈ లోకంలో ఉన్నారు ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి 3 మెస్సియాలే కాదు, 701 మెస్సియాలు ఇప్పుడు ఈ లోకంలో ఉన్నారు ఇక్కడ. అది నువ్వు చెప్పగలుగుతున్నావు అర్థం ఏంటంటే అబ్బా తండ్రి అనే ఆత్మ నీలో ఉండి కేక పెడతా ఉంది. మీకు క్రైస్తవులు చెప్పానండి, మేము దేవుళ్ళు చెప్పానండి. అమ్మో మేము దేవుళ్ళు ఏంటండి, మహాలే మేము దేవుళ్ళం కదండి, మేము ఆయన పాదాల దగ్గర ఉంటే చాలు. మేము నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అంటే నీలో ఆయన ఆత్మ ఉంది అక్కడ. చూడండి ఒకసారి, మన చదువుకుని వెళ్ళిపోదాం. ఆయన తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. వారసులం అంటే ఏ వారసులము? దేవుని వారసులం. మనం దేవుని వారసులము అనగా దేవుని వారసులము. క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల. ఆమె ఎవరు చెప్పుకోగలరు? నేను క్రీస్తుని ఎవరు చెప్పుకోగలరు? ఎవరు? ఎవరైతే ఆయనతో పాటుగా సిలువ వేయబడినప్పుడు అక్కడ ఉన్నారో, ఎవరైతే ముళ్ళ కిరీటం తలపైన పెట్టినప్పుడు ఎవరైతే ఆయనతో పాటుగా ఉన్నారో, ఎవరైతే బళ్ళపు పోటు పొడిచినప్పుడు ఎవరైతే ఆయనలో ఉన్నారో, ఆయనతో ఉన్నారో, క్రీస్తు తోడి వారసులు మనం. హల్లెలూయా. మనము ఆయనతో పాటుగా ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఆమేన్. మన ఎడల ప్రత్యక్షము కావు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకొనిచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూసు కనిపెట్టుచున్నది. ఈ సృష్టి తెలుసు ఆ మహిమ వస్తే ఆహా ప్రభుకు స్తోత్రం కలగాక. అది ఎలాంటి మహిమది? ఎలాంటి మరణము లేనిది, చింత లేనిది, దుఃఖము లేనిది, అలాంటి మహిమ ఎదుట మేము కూడా ఉండబోతున్నాం. ఆ దేవుని కుమారులు పొందబోయేటువంటి ఆ మహిమను మేము కూడా స్వేచ్ఛగా కాక. అది ఎలాగంట? స్వేచ్ఛగా కాక అంటే ఊరికే జరగట్లేదు. అది దేవుడు దానికోసం ఒక ప్రణాళిక వేశాడు. దాన్ని ఆ ప్రణాళిక బద్ధంగా దాన్ని జరిగించాడు దేవుడు అక్కడ. కాబట్టి సృష్టి ఆ ప్రణాళిక బద్ధంగా ఎదురు చూస్తోంది. నేను స్వేచ్ఛగా పొందేస్తా అనుకోవట్లా. ముందు ఎవరు పొందాలి? దేవుని కుమారులు పొందాలి. ఆ తర్వాత నేను పొందుతున్న నిరీక్షణ గలదై ఉందని. ప్రభుకి స్తోత్రం కలగాక. కాబట్టి ఇక్కడ కూర్చున్న నీవు 2 చేతులు ఎత్తి ఆమెను చెప్పాలన్నా క్రీస్తుడి వారసుడు అయి ఉండాలి. హల్లెలూయా. క్రీస్తులో ఉన్న జీవము నీలో ఉండాలి. క్రీస్తులో ఉన్న జీవం నీలో ఉండాలి అంటే నువ్వు క్రీస్తు వాడవై ఉండాలి, క్రీస్తు వారసుడై ఉండాలి. ప్రభుకి స్తోత్రం కలగాక. ప్రియమైన సహోదరులారా, నీవు పొందబోయే మహిమ అద్భుతమైన పరిచర్య. అది పరలోకమే లేచి నిలబడిపోతుంది. ఆమేన్. క్రిస్తమస్గా చెప్పారు, నువ్వు పరలోకంలోకి వెళ్ళి అడుగు పెట్టడంతోనే నీ ఎదురుగా ఉన్న కెరూబులు లేచి నిలబడిపోతున్నాయి. ఇక్కడ మనకి ఇక్కడ ఏ ఆరాధన లేదంట. ఇక్కడ మనకి ఏ ఆరాధన లేదు. ఇక్కడ ఆయన టాపీ పట్టుకుంటాడు, రెచ్చి పట్టుకుంటాడు, ఆయన ఏదో కంప్యూటర్ పట్టుకుంటాడు. ఆయన ఇక్కడ మనకి ఏ గుర్తింపు లేదు. ఇక్కడ ఈ లోకంలో పెళ్లి కుమార్తెకి ఏ గుర్తింపు లేదు. కానీ ఈ పెళ్లి కుమార్తె పరలోకంలో అడుగు పెట్టినప్పుడు పరలోకం యావత్తు పెద్ద సమరమే జరిగిపోతుంది ఇక్కడ. హల్లెలూయా. నువ్వు అక్కడికి వెళ్ళి నిలబడడంతో ఏం జరుగుతుందట? వేణులు, ధూప ద్రవ్యాలతో, పిల్లన గ్రోవులతో పెద్ద స్వరాలు వినపడుతుంది. గొర్రెపిల్ల కీర్తన, దేవుని కీర్తన, యెహోవా కీర్తన ఆడ వినపడుతుంది అక్కడ. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి నిలబడుతున్నావో పెద్ద ధ్వని పరలోకం వినపడుతూ ఉంది అక్కడ.
గాన ప్రతిగానాల ధ్వని వినపడతా ఉంది అక్కడ. కారణము వెళ్ళింది నువ్వు కాదు, కానీ దేవుడు, నీలో ఉన్న దేవుడే అక్కడ అడుగు పెడతా ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం కలిగిన కానీ ప్రియమైన సహోదరులరా, నీవు పొందబోయే మహిమ ఈ లోకంలో ఎవ్వరూ పొందనిది. కాబట్టి భోజనం బల్ల దగ్గర రండి, వచ్చి మీరు భోజనం చేయండి. ఇంకా సొలొమోను బల్ల మన దగ్గరే ఉంది. ఇంకా హల్లెలూయా, మీరు తప్పిపోవద్దు. ఈ భోజనం బల్ల దగ్గర గురించి మీరు భోజనం చేయండి. ఆయన ఇంకా కేక పెడితే ఉన్నాడు, ఆయన ఇంకా పిలుస్తూనే ఉన్నాడు. ఆ ఉరుము లేక రాసి ముద్దు లేక రాసి ఇంకా బల్ల మీద పెట్టకుండా ఉంది ఇక్కడ. ఓ సహోదరులారా, మీరు తప్పిపోవద్దు, మీరు వచ్చి భోజనం చేయండి. ఆ సొలొమోను యొక్క బల్ల దగ్గర మీరు వచ్చి మీరు భోజనం చేయండి, తప్పిపోవద్దు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. చాలా థ్యాంక్ యూ బ్రదర్, చాలా ఆలస్యమైనట్టుంది. ప్రార్థన చేస్తాను. మనందరూ లేచి నిలబడి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని, సహోదరుడు నేను ప్రేమిస్తున్నాను, ఓ సహోదరుడిని నేను ప్రేమిస్తున్నాను, ఓ దీన్ని మనం ఒకరినొకరు భౌతికంగా మనం ఈ లోకంలో ఉన్నామని, ప్రభువుని కలిగి ఉన్నామని చెప్పడానికే మనం ఇక్కడికి వచ్చాం. ఒకరి హస్తాలను ఒకరు పట్టుకుందాం. ఓ సహోదరుడు, ఆమె ఆమె ఆమె. ఓ నువ్వు ఆ మాట చెప్పినప్పుడు నువ్వు భౌతికంగా ఎదురుగా కనబడే సహోదరుని కాదు, కానీ నీ సహోదరు చర్మ వెనక దాగిన క్రీస్తుని గురించి నువ్వు మాట్లాడుతున్నావు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా 2 నిమిషాలు పెదాలు విప్పండి, ఎవరు మౌనంగా ఉండక వీల్లేదు. ఓ ప్రభువా, మరి మా ఎదుట ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట, ఓ మేము పొందబోయే మహిమ ఎదుట, ఓ మేము పొందబోయే అధికారం ఎదుట, ఇప్పుడు భౌతిక సంబంధంగా మాకు వచ్చే శ్రమలు గుర్తింపు తగినవి కావు, అసలు లెక్కడానికే రావాలి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా పెదాలు విప్పండి సహోదరులారా, ప్రభువుని ఆరాధించండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 హల్లెలూయా. స్తోత్రం. యెరూషలేము వాక్యము సాయంకాలము సగం సగం దిగి వచ్చి గొప్ప మర్మం చెప్పెను.
యెరూషలేము వాక్యము సాయంకాలము సగం సగం దిగి వచ్చి గొప్ప మర్మం చెప్పి ఆ మర్మం తెరిచెను ఆది నుండి ఆ మర్మం తెరిచెను ఆది నుండి దాచబడిన దేవుని రహస్యాల గ్రంథము దాచబడిన దేవుని రహస్యాల గ్రంథము యెహోవా యేసు అని పిలువబడిన నా దేవుడా నీ గొప్ప ఆమేన్ క్రొత్త నామము గ్లోరీ హల్లెలూయా 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 క్రీస్తు బ్రహ్మ యొక్క ఖడ్గమే క్రీస్తు బ్రహ్మ యొక్క ఖడ్గమే క్రీస్తు బ్రహ్మ యొక్క ఖడ్గమే క్రీస్తు తామస్యక ఖడ్గమే క్రీస్తు తామస్యక ఖడ్గమే క్రీస్తు తామస్యక ఖడ్గమే హల్లెలూయా 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 యెహోవా అభిషేకం పొందుకున్న క్రీస్తు బ్రహ్మము క్రీస్తు బ్రహ్మము క్రీస్తు బ్రహ్మము ఆమేన్ 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 ప్రేరేపణ కలిగిన వారు ఒక్కరు ప్రార్థన చేద్దాం బ్రదర్ త్వరగా సమయం తీసుకోండి స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభా స్తోత్రం 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 తండ్రి దేవుగా దేవ జీవాధిపతి విన్నాడు దర్శనం మారు కూడా సరే తీసుకున్నాం ప్రభా స్తోత్రం తండ్రి కట్టించారు అనేక ప్రభా నువ్వు మాతో ఉండి మాలో ఉండి ప్రభా విషయం కూడా ప్రభావ మాకు తెలియపరుస్తూ ఏ విధంగా ఈ భూమి మీద నడగడలో ఏ విధంగా ప్రభా మరి నీతో మరి సహవాసం చేయాలో నువ్వు ఏ విధంగా మాతో కలిసి నడుస్తున్నావో సమస్తము ప్రభా మాకు వాక్యం ద్వారా మరి సహోదర సహోదరుల యొక్క ప్రేమ ద్వారా సహవాసం ద్వారా నువ్వు మాకు చూపుతాను స్తోత్రము తండ్రి నన్న ప్రభా ఈ యొక్క దినమును ప్రభా నువ్వు మాతో మాట్లాడిన మరి గొప్ప మాటలను బట్టి నీ స్తోత్రము తండ్రి ప్రభా అనుదినము మాకు ఇస్తున్న జీవాహారాన్ని బట్టి నీ స్తోత్రం ప్రభా మమ్మల్ని మేము ప్రభా క్రీస్తులో మరి మమేకమై మరి ఎక్కువగా ప్రభా నీ సన్నిధిలో ప్రభా మేము బలపడటకు నువ్వు మాకు ఇస్తున్న జీవాహారాన్ని బట్టి నీ స్తోత్రం తండ్రి నీ ఆత్మశిక్షతో మమ్మల్ని నడిపిస్తున్న స్తోత్రం ప్రభా ఓగరైనా ప్రభా ఇలాంటి దినము ప్రభా నేను ముఖాముఖిగా దర్శించే వరకు ప్రభా నీ యొక్క సామర్థ్యం పొందుకుని ప్రభా ఓ క్రీస్తు నామే దేవుడు క్రీస్తు నామే రాజులు రాజులని ప్రభా ఈ లోక ప్రజలందరూ ప్రభా నీ యొక్క ప్రభా మరి నీకు మోకరించి ప్రభా నువ్వే దేవుడు అని కొన్ని యొక్క సామర్థ్యంలోకి మమ్మల్ని తీసుకుని వచ్చి ప్రభా గొప్ప సమయాన్ని ప్రభా మమ్మల్ని నిలబెట్టి ప్రభా నీ యొక్క ప్రభా ఓ కృప నీ యొక్క ప్రభా కాపుదల మాపోయించి నడిపించి ప్రభా మమ్మల్ని మేముగా క్రీస్తుగా మలుచుకొని ప్రభా ఓ నీ వాక్యాన్ని రుజుపరిచే గడిలో మేము మమ్మల్ని నిలబెట్టిన స్తోత్రములు తండ్రి సమస్త విషయంలో ప్రభా ఎటువంటి మరి లోకానుసారమైన ప్రార్థన మాలో ఉండకుండా ప్రభా ఓ ఇకనైనా ప్రభా లోకానుసారమైన ప్రభు మరి ఈ లోకపు ఆత్మ మాలో ప్రభు ఎటువంటి మరి చోటు ఇవ్వకుండా ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుని ప్రభా మా యొక్క స్థానంలో ప్రభా మా యొక్క ప్రభా ఓ మాలో ప్రభా నిన్ను మేము ప్రభా చేసుకుంటూ స్థానాన్ని కల్పించుకోవాల్సిన ప్రభు స్తోత్రము తండ్రి ఓ మమ్మల్ని మేము తగ్గుకొని ప్రభా నిన్ను హెచ్చించడానికి ప్రభా మీరు మా ప్రభు మాలో ప్రభా నీకు చోటు ఇవ్వడానికి ప్రభా మా ఆత్మ మరి ఎక్కువగా ప్రభా నీ సరిహద్దులు బలపరచడం ప్రభు స్తోత్రము తండ్రి ఓ ఇకనైనా ప్రభా కూడిన ప్రతి ఒక్క దీవించండి ఆశ్రయించండి మరి ఈ యొక్క ప్రభా వాక్య ఓదిగున్న ప్రతి ఒక్క సహోదరులు కూడా ప్రభా మరి ఎక్కడున్నా కానీ ప్రభా బలంగా నీ సన్నిధిలో మేము ఎదుటో సహాయం చేయమని ఓ గరైన ప్రభా సమస్త విషయాలను కూడా ప్రభా మీకు లోబడి మేము జీవించడం సహాయం దయచేయమని మా సహోదరులు చెప్పినట్టుగా ప్రభా మరి ఎన్ని శ్రమలు ఎన్ని శోధనలు ప్రభా మాకు ముందుగా ప్రభా గొప్ప గొప్ప మరి మరి గొప్ప నీ బిడ్డలు ప్రభా మరి అది మరి పొందుకొని ప్రభా అది ఎంతో ఆత్మీయ కార్యంగా వారు ప్రభా చూసి ఓ నీ యొక్క ప్రభా వాక్యంలో నీ యొక్క ప్రభా మరి మరి సహవాసంలో మరి పొందబోయే మహిమ గురించి వాళ్ళు చెప్తున్న విషయాలను బట్టి మరి సహోదరుడు మాట్లాడిన మాటలను బట్టి మేము ప్రభా ఆ యొక్క పొందబోయే గొప్ప మహిమలో ప్రభా మేమందరం పాల్భాగిస్తూ అందుబాటు సహాయం దయచేయమని కూడిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీన్ని ఆశ్రయించి మరి ఎక్కువగా ప్రభా ఈ సన్నిధిలో మాకు బలపడటకు ఇలాంటి దినములు అనేక మాకు దయచేయమని కూడిన ప్రతి ఒక్కటి మీరు దీవించి ఆశ్రయించి మీరే అంతా మేము పొందుకోనమని మా ముచ్చడైన బ్రహ్మాకృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. మహాపరిషుద్ధుల మరి ఈ గొప్ప సందేశాన్ని వినడానికి మాకు ఎంతగానో కృప చూపించారు ఓ ప్రభు మరి అదేవిధంగా మేము కూడా మరి
పరిశుద్ధ గ్రంథం నుంచి పలుకుబడిన వాక్యం నుంచి క్రీస్తు థామస్ గారు ఇచ్చిన వర్తమానాల నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి మరికొంత సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఓ ప్రభా, మీరు చెప్పినట్లుగా మేము దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాము. ఓ ఆ మహిమ ఎదుట మేము పొందబోయే ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. ఎందుకంటే 400 సంవత్సరాలు శ్రమలు అనుభవించిన ఇశ్రాయేలీలు పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంలోకి వచ్చారు. వారు దాని అంతటిని మర్చిపోయినట్లుగా మేము చూస్తూ ఉన్నాము. కానీ ప్రభా, మరి వారు తిరిగి మరలా ఐగుప్తుకి వారు తిరిగి వారికి హృదయాలు మరలినట్లుగా ఈ లోకంలో ఉన్న ప్రజలు, అత్యున్నతమైన సంఘంలో విశ్వాసులు బయటకు వచ్చారు. ఐగుప్తుని విడిచి బయటకు వచ్చారు. ఆ మేఘంలోనికి ప్రసన్నతను అనుభవించారు. మేఘస్తంభం, అగ్నిస్తంభాన్ని వాళ్ళు అనుభవించారు. మరలా ప్రభా, వెనక్కి తిరిగి వెళ్ళాలనే ఆ యొక్క ఐగుప్తు యొక్క ఆత్మ మాలోకి రాకుండా ప్రభా ముందు కొనసాగిపోయే విధంగా ఉంటాయి. సాందేశం పెడుతున్నాం. ఎవరైతే ఆ కదిలింపబడని వర్తమానిక యొక్క నీడలో ఆ మేఘం యొక్క ప్రత్యక్షతలో సన్నిధిలో ఉన్నారో వారందరినీ కూడా ప్రభు మరి నిజమైన మహిమ ఎదుట మీరు నడిపించబడుతున్నాం. సంఘాన్ని బలపరచండి, సోదరులను బలపరచండి. ప్రభు సంఘంలో ప్రతి ఒక్కరూ మేము గమనించినప్పుడు ఏదో ఒక శ్రమలో, ఏదో ఒక శోధనలో మరి వాళ్ళు మరి కనబడుతూ ఉన్నారు. మరి దానిని బట్టి వాళ్ళు విశ్వాసంలో వెనకబడినట్లుగా మరి సాతాన్ని గుర్తించి నీ సోదరు విశ్వాసంలో వెనకున్నాడు, ఇంతకు ముందున్న విశ్వాసంతో పోలిస్తే సంఘంలో విశ్వాసం తగ్గిపోయింది అని సాతాన్ని వాడు అందుకని గర్వపడుతున్నాడు, అందుకని సంతోషపడుతూ ఉన్నాడు. కానీ వాడికి తెలియదు మేము ఎప్పుడు బలహీనమో అప్పుడే బలవంతులము. మేము ఎప్పుడైతే వెనకకి జారిపోయినట్టుగా ఉన్నామో తిరిగి మరలా అంతకంటే వేగంగా లేపగలము. వాడికి ఆ సంగతి వాడికి తెలియదు. కానీ ప్రభు మరి సహోదరులందరూ కూడా మీరు ఆ విధంగా మీరు లేపండి, మీరు బలపరచండి. ఆ రోజున ప్రభు మరి ఆ 2 చేతులు ఆ దాగోను మందిరానికి స్తంభాలకు కట్టివేయబడినటువంటి ఆ సంస్థలు అంటున్నాడు, ప్రభువా కేవలం మరొక్కసారి అని కేక వేసినట్లుగా ప్రభు ఎవరైతే వెనక్కి జారిపోయారో, ఎవరైతే విశ్వాసంలో పట్టు తప్పారో, ఎవరైతే వాక్యంలో నిర్లక్ష్యంగా ఉన్నారో, ఎవరైతే మరి వాక్యాన్ని విడిచి దూరంగా వెళ్ళిపోతున్నారో వారికి ఒకే ఒక అవకాశం దయచేయబడుతున్నాం మా ప్రభు. కేవలం మరొక్కసారి ప్రభు, కేవలం మరొక్కసారి మాకు అవకాశం దయండి. వారు కేక వేయటం మీరు సహాయం దయచండి. సంఘాన్ని సోదరులు బలపరచండి నా ప్రభు. నీకు స్తోత్రం. మరలా మేము కలుసుకునే వరకు ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపి నడిపించండి. అదేవిధంగా మందిర నిర్మాణ విషయంలో కూడా మీరే ఉండి నడిపించండి నా ప్రభు. త్వరగా పూర్తి చేసుకుంటే కూడా మీరే సహాయం తెచ్చండి. మీ కృప, మీ కాపుదల మా అందరిపై ఉంచి నడిపించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావం పొందుకున్నామని రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా పెండ్లి కుమారుగా మా మధ్యగా రాబోతున్నాం. మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభు. ఆమేన్. సంబంధించి మన ప్రభులకు ప్రభును, రాజులకు రాజును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు కృప ఇప్పుడు ఎల్లప్పుడును అతి అతి త్వరలో ఆయనను ముఖాముఖి దర్శించే వరకు ప్రతి ఒక్కరికి తోడైండి మనం నడిపించిన గాక. ఆమేన్. మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు జీవం గల దేవుడు, ఆయన నామము మహిమ నామము, ఆయన వాక్యము సత్యము, ఆయన యొక్క చిత్తము నిశ్చయముగా నెరవేర్చబడింది. ఆకాశము భూమి కదిలింపబడిన గానీ క్రీస్తు వాక్యము గతించదు. ఈ రోజులో ఆయన తన బిడ్డలకు నిజమైన దేవుడిగా ఉన్నాడు. తమ పిల్లలకు చీకటిని వెలుగుగాను, చెడును మంచిగాను, కన్నీటిని సంతోషముగాను మార్చున్నాడు. ఆయన ఒక్కరికే, క్రీస్తు ఒక్కరికే సకల స్తుతి, ఘనత, మహిమ, స్తోత్రము, ఆరాధన, ప్రభుత్వము, రాజరికము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఉండగాక. ఆమేన్. మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా అభిషేకించబడినందువల్ల ప్రతి ఒక్కరి హృదయము భయంతో పీడింపబడి, ప్రతి ఒక్కరు భయంతో మోకరిల్లి, ప్రతి ఒక్కరి నాలుక క్రీస్తు బృణమే ప్రభు అని అంగీకరించును గాక. ఆమేన్. 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 గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు సోదరులారా.